రిక్వైర్మెంట్ని బట్టి ప్రత్యేకంగా టాపిక్స్ అనేటటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. సో దానికి అనుగుణంగానే మరొకసారి విజయ్ సార్ మన S&S ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకించి ఈ యొక్క జెనెటిక్స్కు సంబంధంగా ఉన్నటువంటి పార్ట్ 1 అంశాలను ప్రత్యేకంగా వివరించడానికి మీ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. మరి ఒక్కసారి అందరూ కూడా నా యొక్క వాయిస్ క్లారిటీ ఉందో లేదో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో క్విక్గా అండి, ఈజ్ మై వాయిస్ క్లియర్ టు ఎవ్రీవన్? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో క్విక్గా. ఎస్, క్లియర్ సార్. ఓకే, సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో రమ్య గారు, నందిని గారు, నాగలక్ష్మి గారు, సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. రైట్, మహమ్మద్ గారు, ఆకాంక్ష గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ కూడా ఈ యొక్క లైవ్ సెషన్కు ప్రత్యేకంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మరి ఇక్కడ మనం తీసుకుంటే ఈ PGT TGT గురుకులాన్ని ఏం చేస్తూ సో తెలంగాణ గురుకుల 2023లో భాగంగా ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్ సెషన్ అనేటటువంటిది మనం కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ జెనెటిక్స్ అనేటటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు జన్యు శాస్త్రము, సో గతంలో కూడా మన వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలా, ఎలా ప్రిపేర్ అయితే మనము అన్ని రకాలుగా స్కోర్ చేయొచ్చు అనేటటువంటి అంశాలను మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మీరు ఇక్కడ తీసుకుంటే జెనెటిక్స్ మొత్తాన్ని కూడా 2 పార్ట్లుగా నేను డివైడ్ చేయమని చెప్పున్నాను. సో మొట్టమొదటి పార్ట్ వచ్చేసి మెండల్ లాస్ అనేటటువంటి అంశానికి బేస్ చేసుకొని మెండల్ లాస్, ఓకేనా. సో మెండల్ ప్రపోజ్ చేసినటువంటి ఏవైతే జన్యుపరమైనటువంటి లాస్ ఉన్నాయో, ఏ విధంగా లక్షణాలు ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది జరుగుతుందో, తర్వాత వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటటువంటివి. ఓకే, సో మెండల్ లాస్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటటువంటివి మనం ఇక్కడ దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. సో మెండల్ లాస్ అనేటటువంటిది ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటాం. 2 జెనెటికల్ డిజార్డర్స్ అనేటటువంటిది ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ జెనెటికల్ డిజార్డర్స్ పరంగా చూసుకున్నప్పుడు పాయింట్ మ్యుటేషన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పాయింట్ మ్యుటేషన్ అబ్నార్మాలిటీస్, తర్వాత రెండవది ఆటోజోమల్ అబ్నార్మాలిటీస్, 3 అల్లోజోమల్ అబ్నార్మాలిటీస్. సో ఇలా ఈ 3 రకాలైనటువంటి జెనెటిక్ డిజార్డర్స్ మనము స్పెషల్గా పార్ట్ 2లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఈ 2 అంశాల పరంగా చూసుకున్నప్పుడు ముందుగా ఈ మెండల్ లాస్ అనేటటువంటిది దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలతో పాటుగా ప్రత్యేకించి మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రామిస్ చేసిందే ఖచ్చితంగా ఆ టాపిక్కు సంబంధించిన ఉన్నటువంటి బిట్స్ను మోడల్ కమ్ ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెలెక్ట్ చేసి వాటిని మీతోని ఇక్కడ వర్కౌట్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది విత్ టైమర్. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలా. సో విత్ టైమర్ మీకు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. రైట్, మరి ఇక్కడ ఈ మెండల్ లాస్కు సంబంధించి తీసుకుంటే, సో మెండల్ అనేటటువంటి ఈ యొక్క ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడుతున్నటువంటి సైంటిస్టు అనేక లక్షణాలకు సంబంధించి జన్యుపరంగా ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరిగింది, ఓకేనా. సో మరి ఇందులో మనం చూసుకుంటే మెండల్ పీ ప్లాంట్ పైన, బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశాడు. సో ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్
మెండల్ హ్యాస్ డన్ ఆన్ పీ ప్లాంట్. మరి ఈ యొక్క బఠానీ మొక్కకు సంబంధించి తీసుకుంటే దీన్నే మనము పైసమ్ సటైవం అనే పేరుతో పిలుస్తాము. ఏమంటాము? పైసమ్ సటైవం. ఓకే, సో ఈ యొక్క పైసమ్ సటైవం అనేటటువంటి ఈ బఠానీ మొక్కను ఎంచుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి దీనిపైన విస్తృతంగా ప్రయోగాలు అనేటటువంటివి చేశాడు. సో మనకు 10th క్లాస్ స్థాయి నుంచే ఈ యొక్క జెనెటిక్స్ టాపిక్ అనేటటువంటిది చాలా చాలా క్లియర్గా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత చాలామందికి కొంత కన్ఫ్యూజన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ. ఓకే, సో మరి ఈ పైసమ్ సటైవం పైన మెండల్ తన ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేస్తూ ఏం చేశాడు, ఎందుకు పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనేది కూడా వివరించాడు. సో ఫస్ట్ ఇక్కడ ఈ పీ ప్లాంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రిడామినెంట్లీ సెల్ఫ్ పాలినేటెడ్. ఇట్ ఈజ్ ప్రిడామినెంట్లీ సెల్ఫ్ పాలినేటెడ్. సో సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మెన్ బై పాలినేషన్? ఫస్ట్ పాలినేషన్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ నథింగ్ బట్, సో మరి ఒక పాలినేషన్ డెఫినేషన్ చెప్తాను, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒక చిన్న క్వశ్చన్ను నేను అడుగుతున్నాను, దాని ఆన్సర్కి సంబంధించి పోస్ట్ చేయండి. విచ్ ఈజ్ కాల్డ్ సిండ్రెల్లా ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్? విచ్ ఈజ్ కాల్డ్ సిండ్రెల్లా ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్? ఫస్ట్ క్వశ్చన్. 2, విచ్ ఈజ్ కాల్డ్ సిండ్రెల్లా ఆఫ్ యానిమల్ జెనెటిక్స్? సిండ్రెల్లా ఆఫ్ యానిమల్ జెనెటిక్స్. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్కు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. ఓకే, రైట్. మరి ఇక్కడ ప్రిడామినెంట్లీ సెల్ఫ్ పాలినేషన్ తీసుకుంటే, పాలినేషన్ అంటే అర్థం ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. యాంథర్ నుంచి స్టిగ్మాకు పోలెన్ గ్రెయిన్స్ కనుక ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని ఏమంటాము? పాలినేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఫ్లవర్లోనే అందులో ఉన్నటువంటి యాంథర్ నుంచి అదే ఫ్లవర్లో ఉన్నటువంటి స్టిగ్మాలోకి ఏం చేస్తుంది? పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్లో యాంథర్ నుంచి స్టిగ్మాకు గనక పోలెన్ గ్రెయిన్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ పాలినేషన్ అని. ఇఫ్ ఇట్ అకర్స్ బిట్వీన్ 2 డిఫరెంట్ ఫ్లవర్స్ ఇన్ ద సేమ్ ప్లాంట్ కూడా మనం ఏమనొచ్చు? క్రాస్ పాలినేషన్ పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ ఈ యొక్క పైసమ్ సటైవం అనేటటువంటిది సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ప్లాంట్. సో ఈ యొక్క యాన్యువల్ ప్లాంట్ లక్షణం ఉండడం వల్ల విత్ ఇన్ 1 ఇయర్లో ఇట్ కెన్ ఫినిష్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఓకే, దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ it is a bisexual flower. So that means both male and female reproductive parts, the androecium as well as the gynoecium, both are present in the same flower. Okay, so that's why, సో నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయమన్నానండి క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఒక్కసారి క్విక్గా ఆ ఆన్సర్స్ అనేటటువంటివి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రైట్, సో బైసెక్షువల్ ఫ్లవర్ ఎవరు? పైసమ్ సటైవం, బఠానీ మొక్కలో ఉన్నటువంటి ఫ్లవర్. సో కాబట్టి ఇక్కడ ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని సెల్ఫ్ పాలినేషన్ కావచ్చు, యాన్యువల్ ప్లాంట్ కావచ్చు, బైసెక్షువల్ ఫ్లవర్ కావచ్చు. ఓకేనా? సో మోర్ హైబ్రిడ్ విగర్ అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్కు చాలా అనుకూలంగా ఉండేటటువంటి లక్షణాలు. ఓకే, సో దెర్ ఆర్ వెరీ ఈజీలీ రిజంబుల్ క్యారెక్టర్స్ విచ్ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ హైబ్రిడైజేషన్. సో క్రాస్కు సంబంధంగా చూసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా దీన్ని క్రాస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ గుడ్, కరెక్ట్. సార్ సైన్స్ సబ్జెక్ట్కి బయోసైన్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్కి డిఫరెన్స్ అండ్ సేమ్ సిలబస్ అని, సిలబస్ అంటే చెప్పండి, బయోసైన్స్ చదివితే సైన్స్కి ఎలా యూజ్ అవుతుంది? రైట్ వనిత గారు చెప్తానండి. ఓకే, రైట్. నౌ ఇక్కడ తీసుకుంటే 2 క్వశ్చన్స్. సిండ్రెల్లా ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ వచ్చేసి పైసమ్ సటైవం, బఠానీ మొక్క. సిండ్రెల్లా ఆఫ్ యానిమల్ జెనెటిక్స్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఓకే, సో ఈ యొక్క డ్రోసోఫిలా మెలనోగాస్టర్ మరి దీనిపైన వర్కౌట్ చేసినటువంటి సైంటిస్ట్ని ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇటు పీ ప్లాంట్, తర్వాత అటు డ్రోసోఫిలాకు సంబంధంగా. ఓకే, సో డ్రోసోఫిలా సంబంధంగా ఎవరు వర్కౌట్ చేశారు, ఏం
ఐడెంటిఫై చేశారు. ఆ 2 అంశాలు నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రైట్. సో స్మైలీ గారు, ఓకే, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రైట్. సో ఇవి మెండల్ వై పీ ప్లాంట్ హ్యాస్ సెలెక్టెడ్ అనే దానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్. మరి ఇక్కడ మెండల్ వీటిపైన క్రాస్ చేయడానికి ఏం చేశాడు, 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ యొక్క 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అనేటటువంటివి సో మనకు ఆల్రెడీ తెలుసు, బట్ జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను వీటికి సంబంధించి. ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్టెమ్ తీసుకుంటే టాలు, డ్వార్ఫ్, అంటే తను చేసినటువంటి వర్కింగ్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఈజ్ ఎ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిషియన్. సో ఆ మ్యాథమెటిక్ నాలెడ్జ్తో ఏం చేశాడంటే ప్రతి క్రాస్కు సంబంధించినటువంటి మ్యాథమెటికల్ డెరివేషన్ కూడా ఇతను ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏ ట్రైట్ అనేటటువంటిది డామినెంట్, ఏ క్యారెక్టరు డామినెంట్గా ఉంటుంది, ఏది రెసిసివ్ అనేటటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ తీసుకున్నప్పుడు లెంత్ ఆఫ్ ద స్టెమ్కు సంబంధించి ఏం చేశాడు, టాలు, డ్వార్ఫ్ అనేటటువంటి క్యారెక్టర్స్. తర్వాత పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్, యాక్సియల్, టర్మినల్, కలరు పింక్, వైట్, ఇట్లా రకరకాలుగా ఏం చేశాడు మొత్తం. ఒక నెక్స్ట్ కలర్ ఆఫ్ ద సీడ్ గ్రీను, ఎల్లో. తర్వాత షేప్ ఆఫ్ ద పాడ్ రౌండ్, రింకిల్డ్. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద సీడ్ ఎల్లో, గ్రీన్. ఇట్లా మొత్తము 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్. రిలేటెడ్ టు ద స్టెమ్ 1, రిలేటెడ్ టు ద ఫ్లవర్ 2, తర్వాత రిలేటెడ్ టు ద పాడ్ ఇన్ఫ్లాటెడ్, కాన్స్ట్రిక్టెడ్, తర్వాత అందులో ఉన్నటువంటి కలరు, తర్వాత అందులో ఉన్నటువంటి సీడ్. ఓకే, అంటే ఫ్రూట్ రిలేటెడ్గా 3 క్యారెక్టర్స్, తర్వాత ఫ్లవర్ రిలేటెడ్గా 2. ఓకేనా, లెంత్ ఆఫ్ ద స్టెమ్ 1, మొత్తము 6. తర్వాత దాంతోపాటు ఈ యొక్క పాడుకు సంబంధించే పాడు కలరు, తర్వాత పాడు షేపు, తర్వాత సీడ్ కలరు, తర్వాత సీడ్ షేపు. అంటే అక్కడ 4 వచ్చాయి, ఈ యొక్క 6 ప్లస్ ఇది 1, మొత్తము 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ను ఏం చేశాడు ఇతను సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి వర్కౌట్స్ చేశాడు. ఓకేనా. సో మరి ఇక్కడ హూ ఈజ్ ద పర్సన్ వర్క్డ్ ఆన్ డ్రోసోఫిలా అంటే థామస్ హంట్ మోర్గాన్. హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. అతను ఏం చేశాడయ్యా అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, అంటే కొన్ని సెక్స్ క్రోమోజోమ్స్ ద్వారా ఏ క్యారెక్టర్స్ అయితే ఇన్హెరిట్ అవుతాయో ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఓకేనా, రైట్. మరి సో ఆ ప్రాసెస్కి సంబంధంగా థామస్ హంట్ మోర్గాన్ను ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్గా పిలుస్తారు, వేరాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా గ్రెగర్ జోహాన్ మెండల్. మరి ఇక్కడ ఈ 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ను తీసుకోవడంలో భాగంగా ఓకేనా మెండల్ ఏం ప్రపోజ్ చేశాడయ్యా అంటే, సో మెండల్ హ్యాస్ ప్రపోజ్డ్ సమ్ ఇంపార్టెంట్ లాస్. మరి ఈ యొక్క లాస్ అనేటటువంటివి దేని ఆధారంగా ప్రపోజ్ చేశాడంటే, ఇక్కడ తాను వర్కౌట్ చేసినటువంటి విధానం. మీరు కనుక ఒక క్రోమోజోమ్ తీసుకుంటే ఓకేనా, మనకు టర్మ్స్లో కూడా వస్తాయి. క్రోమోజోమ్స్ తీసుకుంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఏ ఫాదర్ క్రోమోజోమ్, దిస్ ఈజ్ ఏ మదర్ క్రోమోజోమ్ అనుకుందాం. ఓకే, సో ఇతను ప్రపోజ్ చేసినటువంటి టర్మ్ తీసుకున్నప్పుడు మొత్తానికి ఇతను జీన్కేమో మెండల్ ఫ్యాక్టర్ అనేటటువంటి నేమ్ పెట్టాడు. తర్వాత ఈ ప్రతి జీన్ కూడా దేనికి రెస్పాన్సిబుల్ అవుతుంది అన్నాడు, ఎవ్రీ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్. సో ఈ యొక్క క్యారెక్టర్ పరంగా చూసుకున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా 2 ఫార్మ్స్ లేదా 2 ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటివి ఉన్నాయన్నాడు. ఓకేనా, ఆ 2 ఎక్స్ప్రెషన్స్నే రెండింటిని కలిపి ఏమని పిలిచాడు, అలీల్స్ అనే పేరుతో పిలిచాడు. సో వాట్ ఆర్ అలీల్స్ మీన్స్ ద ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్ ఈజ్ కాల్డ్ అలీల్. ఓకే, ద ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్ ఈజ్ కాల్డ్ వాట్, అలీల్. ఓకే, సో ఇక్కడ ఆల్టర్నేట్ ఫార్మ్స్ అంటే లెంత్ ఆఫ్ ద స్టెమ్ అనేటటువంటి తీసుకున్నాం అనుకోండి. ఇందులో లెంత్ ఆఫ్ ద స్టెమ్కు సంబంధించినటువంటి జీను ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనేటటువంటి జీన్ ఉంది. ఓకేనా, సో ఈ యొక్క టీ అనేటటువంటి జీను తన క్యారెక్టర్స్ అంటే తన లక్షణాన్ని ఆ టాల్నెస్ లేదా లెంత్ ఆఫ్ ద స్టెమ్ని 2 ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఒకటి వచ్చేసి టాల్ ఫాము అంటే పొడవుగా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డ్వార్ఫ్ ఫాము అంటే పొట్టిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో ఫాదర్ క్రోమోజోమ్ పైన క్యాపిటల్ టీ అనేటటువంటి అలీల్ ఉంటే
మదర్ క్రోమోజోమ్ పైన స్మాల్ టీ అనేటటువంటి అలీల్ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు మెండల్ ఏదైతే జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతోందో, ఏదైతే జీను F1 జనరేషన్లో ఫస్ట్ ఫీలియల్ జనరేషన్లో కనిపిస్తుందో ఆ క్యారెక్టర్ లేదా ఆ లక్షణానికి ఏమన్నాడు ఆయన? డామినెంట్ అనేటటువంటి పేరును సూచించాడు. బికాస్ ద టాల్ ఈజ్ డామినెంట్, దట్స్ వై ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్, అండ్ ద డ్వార్ఫ్ ఈజ్ రెసెసివ్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్. సో ఇది కన్క్లూజన్ ఆయన ఇచ్చింది. ఓకే, F1లో మాత్రమే కనపడదు, తర్వాత కనిపిస్తుంది, అది మాకు సంబంధం లేదు. కానీ ఫస్ట్ F1లో లేదు కాబట్టి దాన్ని రెసివ్ అన్నాడు. ఓకే, సో మరి ఇక్కడ టాల్ అనేటటువంటి దానికి క్యాపిటల్ టీ అనేది అలీల్గా సూచిస్తే, డ్వార్ఫ్ అనే దానికి ఏమవుతుంది? స్మాల్ టీ అనేటటువంటి అలీల్ ఉంటుంది. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేటటువంటి రెండు అలీల్స్ కూడా ఒకే జీన్కు సంబంధించినటువంటివి. ఓకే, సో ఒకే జీన్ యొక్క ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి ఇక్కడ ఒకదాన్ని, అంటే ఏదైతే డామినెన్స్ క్యారెక్టర్స్ను చూపిస్తుందో, బహిర్గతత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తుందో దానిని క్యాపిటల్ లెటర్తోనూ, ఏదైతే అంతర్గతంగా అంటే మొదటి సంతాన తరంలో కనపడకుండా ఉందో దానిని రెసెసివ్ అంటే స్మాల్ లెటర్తో ఇండికేట్ చేయడం అనేది చేశాడు. సో అలా తీసుకుంటే ఇవి రెండింటిని కూడా ఏమంటాం? హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఓకేనా, హోమోలోగస్ క్రోమోజోమ్స్. మరి ఇక్కడ ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఇదే లొకేషన్లో క్యాపిటల్ టీ అనేటటువంటి అలీల్ ఉంటే ఇక్కడేముంటుంది? స్మాల్ టీ ఉండొచ్చు. లేదా ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ హోమోలోగస్ కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుంది? క్యాపిటల్ టీ ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ టీ కనుక రెండు, అంటే ఫాదర్ నుంచి వచ్చింది, మదర్ నుంచి వచ్చింది, రెండు కూడా క్యాపిటల్ టీ అలీల్స్ అయితే వచ్చేటటువంటి ప్లాంట్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ టీ దట్ ఈజ్ హోమోజైగస్ డామినెంట్ అనేటటువంటిదిగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్లో ఒకదానిపైన రెసిసివ్, ఇంకొక దానిపైన కూడా రెసిసివ్ ఉంది అనుకుంటే అప్పుడేమవుతుంది? హోమోజైగస్ రెసిసివ్ ప్లాంట్ అనేటటువంటిది తయారవుతుంది. ఓకే, అలా కాకుండా ఒకదానిపైనేమో క్యాపిటల్ టీ, ఇంకొక పేరెంట్ క్రోమోజోమ్ పైనేమో స్మాల్ టీ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ టీ, స్మాల్ టీ రెండు కూడా కలగలిసి ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ హెటిరోజైగస్ డామినెంట్ అనే పేరుతో పిలుస్తారు. సో మరి ఇక్కడ మనకు జెనెటిక్స్ పరంగా ఉన్నటువంటి టర్మినాలజీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఏంటది? హోమోజైగస్ అంటే ఏంటి, హెటిరోజైగస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హోమోజైగస్, వాట్ ఈజ్ హెట్రోజైగస్? ఓకేనా, సో హోమోజైగస్ అంటే అర్థము ఇద్దరు పేరెంట్స్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ పైన సేమ్ పొజిషన్లో, లోకస్ అంటారు దాన్ని. ఓకే, సేమ్ లోకస్ పైన ఒకే రకమైన అలీల్ గనక ఉంటే దాన్ని హోమోజైగస్. వేరు అలీల్స్ గనక ఉంటే దాన్ని హెట్రోజైగస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ ఉంది కాబట్టి హోమోజైగస్, స్మాల్ టీ ఉంది కాబట్టి హోమోజైగస్. రెండు కూడా హోమోజైగసే, బట్ ఒకటి హోమోజైగస్ డామినెంట్, ఒకటి హోమోజైగస్ రెసిసివ్ అవుతుంది. అలా కాకుండా ఒక పేరెంట్ మీదేమో క్యాపిటల్ టీ, మరొక పేరెంట్ మీద స్మాల్ టీ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ హెటిరోజైగస్గా పిలుస్తాం. అంటే రెండు ఫాదరు మదర్ నుంచి వచ్చేటటువంటి రెండు క్రోమోజోముల పరంగా అలీల్స్ అనేటటువంటివి ఒకే విధంగా ఉంటేనేమో హోమోజైగస్ అని, వేరువేరుగా ఉంటేనేమో హెట్రోజైగస్ అంటాము. మరి ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకవేళ ఏదైనా ఆర్గానిజము రెండు రకాలైనటువంటి గ్యామెట్స్, ఓకే, టూ టైప్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే సో ఆ ఆర్గానిజంని ఏమంటాము? హెటిరోజైగస్ అంటాము. ఓకేనా, ఏ ఆర్గానిజం అయితే ఓకే సేమ్ గ్యామెట్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో దానిని హోమోజైగస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో హెటిరోజైగస్, హోమోజైగస్, రైట్? హోమోజైగస్ అర్థమైందా? సో ఈ యొక్క హెటిరోజైగస్, హోమోజైగస్ మళ్ళొకసారి చూడండి. ఇఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్, ఎందుకని? రెండు క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి అలీల్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి. either it is dominant or recessive, forget about that, but whether the both on the same loci same type of alleles unnaya ledha అనేటటువంటిది ఇంపార్టెంట్. When that same type of alleles are present on
both the chromosomes of mother as well as father, we can call it as a homozygous. ఎందుకంటే it is going to produce only one type of gamete. But whereas on the chromosomes of father and mother, if two different alleles are located, definitely it is going to become a heterozygous. Okay, so this heterozygous organism is able to produce two different types of gametes. Okay, so ఇలా మనకు ఈ యొక్క హోమోజైగస్ హెటిరోజైగస్ అనేటటువంటి వర్డ్స్ యూస్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అది మీకు అర్థమైందా? హోమోజైగస్ అంటే ఏంటి, హెట్రోజైగస్ అంటే ఏంటి, తర్వాత లోకస్ అంటే మీనింగ్ ఏంటి, క్రోమోజోమ్ పైన జీన్ యొక్క లొకేషన్ను లోకై ఆర్ లోకస్ అనే పేరుతో పిలుస్తారు. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మీరు టాలా, డ్వార్ఫా, క్యాపిటల్ టీయా, స్మాల్ టీ అనేది పక్కన పెడదండి. హోమోజైగస్ అంటే అర్థమైందా లేదా, హెట్రోజైగస్ అంటే క్లియరా కాదా చెప్పండి. రైట్, ఒక్కసారి క్విక్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలి మీరు. సో దట్ ఈస్ ద టూ ఇంపార్టెంట్ టర్మ్స్. ఎస్ సార్, రైట్ నందిని గారు, గుడ్. క్విక్గా అండి, డౌట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది మీకు క్లియర్ అయితేనే నేను ఇప్పుడు ఏ ఏరియాలో అయితే మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందో, ఎందుకంటే మీరు మెండల్ యొక్క లాస్ట్ చదివి ఉండవచ్చు, తర్వాత మెండల్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, క్రాస్ గురించి కూడా మీరు పోవచ్చు. బట్ ఇక్కడ ఎక్కడైతే మనకు క్రిటికల్ ఏరియా ఉందో ఆ ఏరియాని నేను టచ్ అయిపోతున్నా, అందుకని పర్టికులర్గా మీకు దీనికి సంబంధించి క్లారిటీ ఉండాలి. ఓకేనా? రైట్, క్లియర్ సార్. ఓకే, నౌ ఇప్పుడు ఈ యొక్క హోమోజైగస్ హెట్రోజైగస్ లక్షణాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఒకే క్రోమోజోమ్ పైన అలీల్స్ రెండు ఒకే విధంగా ఉండడం కానీ, రెండు వేరువేరుగా ఉండడం కానీ, ఇలాంటి లక్షణమును ఓకే కొద్దిగా మనము లోపలికి వెళ్తున్నాం, చూడండి ఏ విధంగా ఉంటుందనేది. ఓకే, రైట్. ఇక్కడ మీరు తీసుకుంటే మెండల్ ఏం చేశాడండి, రెండు ముఖ్యమైనటువంటి క్రాసెస్ను పర్ఫామ్ చేయడం జరిగింది. ఓకే, ఏంటా టూ క్రాసెస్? ఒకటి వచ్చేసి మోనోహైబ్రిడ్ క్రాస్, మోనోహైబ్రిడ్ క్రాస్, రెండు వచ్చేసి డైహైబ్రిడ్ క్రాస్. మరి మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని ఎలా పర్ఫామ్ చేశాడు ఇక్కడ? మోనోహైబ్రిడ్ క్రాస్లో సింగిల్ ట్రైట్కి సంబంధించినటువంటి అలీల్స్ని తీసుకొని క్రాస్ చేశాడు, లేదా సింగిల్ ట్రైట్ను బేస్ చేసుకొని క్రాసింగ్ జరిగింది. ఇక్కడ సింగిల్ ట్రైట్ అంటే మీనింగు లెంత్ ఆఫ్ ద స్టెమ్కి సంబంధించినటువంటి రెండు ఏంటవి, ఒకటి టాల్, ఇంకోటి డ్వార్ఫ్. అలాగే కలర్ ఆఫ్ ద సీడ్కి సంబంధించి ఒకటి ఎల్లో, ఇంకోటి గ్రీను. ఓకే, సో తర్వాత పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్ యాక్సియల్, టర్మినల్, తర్వాత షేప్ ఆఫ్ ద పాడ్ ఇన్ఫ్లాటెడ్, కాన్స్ట్రిక్టెడ్. ఇట్లా ఒక ట్రైట్ అంటే ఒక క్యారెక్టర్ యొక్క రెండు ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండిటిని కూడా బేస్ చేసుకొని మెండల్ పర్ఫామ్ చేసినటువంటి క్రాస్నే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాడు. మీన్స్ two organisms or two plants that differ in a single trait. Okay, a cross between two plants or two organisms that differ in a single trait is called monohybrid cross. Okay, so monohybrid cross is nothing but the cross that is performed between the two organisms that differ in a single trait. Then what is dihybrid cross? The two organisms that differ in a pair of traits. A pair of traits means what? So according to Mendel, trait means a character. So two traits లో అంటే పేరెంట్ ఇక్కడ 2 కాబట్టి రెండు లక్షణాలలో డిఫరెంట్గా ఉన్నటువంటి వాటిని తీసుకొని క్రాస్ చేస్తే దాన్ని ఏమన్నాడు? డైహైబ్రిడ్ క్రాస్ అన్నాడు. మరి ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని మెండల్ హ్యాస్ ప్రపోజ్డ్ 2 ఇంపార్టెంట్ జెనెటిక్ లాస్. వన్ ఈజ్ లా ఆఫ్ డామినెన్స్, law of segregation. So here the question, what is the other name for law of segregation? Comment section lo naku post cheyandi. What is the other name for law of segregation? Okay, what is the
అనదర్ నేమ్ ఫర్ లా ఆఫ్ సెగ్రిగేషన్. దాన్ని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి క్విక్గా. రైట్. సో ఇక డైహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని మెండల్ ఏం చేశాడు, అనదర్ లా ప్రపోజ్ చేశాడు. దాన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని పిలుస్తాం. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ laws proposed by Mendel. So locus means place of genes. Place of genes ekkada on the chromosome, adi gurtunchukondi. Okay, so last place of gene or location of gene on the chromosome is called locus. Right. Quiga, what is the another name for law of segregation? Law of segregation. Quiga. క్విక్గా అండి, క్విక్గా పోస్ట్ చేయాలి మీరు. రైట్. వెరీ గుడ్. సో ఇక్కడ మనం తీసుకుంటే ద లా ఆఫ్ సెగ్రిగేషన్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, రైట్. సో ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ని ఏమంటాము? రైట్. మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రైట్. సో లా ఆఫ్ సెగ్రిగేషన్కి మరొక పేరేంటి? లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఈ రెండు లాస్ ప్లస్ యొక్క థర్డ్ లా, మొత్తం 3 లాస్ని మెండల్ ప్రపోజ్ చేశాడు. ఒకటి మోనో హైబ్రిడ్, 2 డైహైబ్రిడ్ క్రాస్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే అలీల్స్ పరంగా మనం ఏం చెప్తున్నాము? ఒక అలీల్, 2 అలీల్స్ ఇలా ఉంటప్పుడు, అంటే హోమోలాగస్ క్రోమోజోమ్ సంబంధంగా ఒక అలీల్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. అలా ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటి దాన్ని డామినెంట్ అంటాము. ఎక్స్ప్రెస్ కాకుండా ఉంటే దానినే రెసెసివ్గా పిలుస్తామని చెప్పాడు. అవునా? దాన్ని ఏమన్నాడు ఆయన? లా ఆఫ్ డామినెన్స్ అన్నాడు. ఇలా లా ఆఫ్ డామినెన్స్ జరిగినప్పటికీ కూడా సెకండ్ లాలో ఏం చెప్పాడు? లా ఆఫ్ సెగ్రిగేషన్ జరుగుతుంది, అంటే సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అవ్వడం ద్వారా మియోటిక్ డివిజన్లో ఏదో ఒకటి ర్యాండమ్గా ఉన్నటువంటి 2 అలీల్స్లో ఏదో ఒకటి గ్యామెట్లోకి వస్తుంది. తత్ఫలితంగా అలాంటి గ్యామెట్స్ మధ్య పెయిరింగ్ జరిగినప్పుడు లేదా ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏర్పడేటటువంటి జైగోట్ లేదా న్యూ ఆర్గానిజం అనేటటువంటిది ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్గా కానీ, లేదా ఏదైతే మనము F1 జనరేషన్లో డామినెంట్ అన్నామో దానికి భిన్నంగా ఇక్కడ F2 జనరేషన్కి వచ్చినప్పుడు కనబడుతుంది. అంటే ఆ లక్షణం ఏదైతే దాక్కొని ఉందో అది కూడా బయటకు ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పేదే లా ఆఫ్ సెగ్రిగేషన్. సో లా ఆఫ్ డామినెన్స్ అనేది ఏది డామినెంట్, ఎందుకు ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుందో ఒకటి ఎక్స్ప్రెస్ కావట్లేదని చెప్పేది ఒకటైతే, ఈ ఎక్స్ప్రెస్ కాని అంశము మరలా తరువాతి రోజులలో తర్వాత తరాలలో ఎక్స్ప్రెస్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేటటువంటిదే లా ఆఫ్ సెగ్రిగేషన్. మరి ఇలాంటి 1 కాదు 2 కాదు 100ల వేల కొలది క్యారెక్టర్స్ అనేటటువంటివి గ్రూప్ అవుతాయి. అందుకనే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్ ద క్రోమోజోమ్ ఆల్ ద జీన్స్ ఆర్ లింక్డ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే ఆ లింకేజ్ అనేటటువంటిది ఒకదానికోటి లింకేజ్ అనేటటువంటిది ఉంటుందో, ఒక క్యారెక్టర్కి సంబంధించి కానీ ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్కి సంబంధించి కానీ క్రోమోజోమ్ పైన జీన్స్ యొక్క లింకేజ్ అనేది కొనసాగుతుంది. ఆ లింకేజ్లో తేడా జరిగితేనే క్యారెక్టర్స్లో భిన్నత్వం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో దట్స్ వాట్ ద లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అనేటటువంటి దాని పరంగా లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రపోజ్ చేశాడు. ఓకే, ఇక అలా
ఒక గ్రూప్ కాదు, ఒక పేరు కాదు, ఒక 10 కాదు, ఒక 15 కాదు, 100 కాదు, థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఇండిపెండెంట్గా ఎక్స్ప్రెస్ అవుతాయని చెప్పేదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డైహైబ్రిడ్ క్రాస్. ఓకే, ఇలా ఈ 2 ఇంపార్టెంట్ క్రాసెస్ను బేస్ చేసుకొని మెండల్ యొక్క లాస్ను ప్రపోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ లాస్ను ప్రపోజ్ చేసినప్పుడు ఆయన ముఖ్యంగా తీసుకున్నప్పుడు మోనోహైబ్రిడ్ క్రాస్, ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైప్ రేషియో, జీనోటైప్ రేషియో. మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైప్ అండ్ జీనోటైప్ రేషియోస్ క్విక్లీ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బాగా యాక్టివ్గా ఉండాలండి. ఫీనోటైప్ రేషియో of monohybrid phenotype ratio of dihybrid cross. Okay, so what are the phenotype and genotype ratios of monohybrid and dihybrid crosses? Quick ga. Very good. Very good అండి. So the phenotype ratio of monohybrid cross తీసుకుంటే that is 3:1. అలాగే ఫీనోటైప్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ తీసుకుంటే 9:3:1. ఓకేనా? అంటే ఇక్కడ రేషియోస్ పరంగా చూసుకున్నప్పుడు 75% డామినెంట్ క్యారెక్టర్స్ కనబడితే 25% రెసివ్ అనేటటువంటిది అరైజ్ అయింది. అందుకనే 3:1 రేషియోలో మనకు చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈజ్ ఫీనోటైప్. వాట్ ఈజ్ మెన్ బై ఫీనోటైప్ అండి? ఫీనోటైప్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్లీ విజిబుల్ క్యారెక్టర్స్, బయటకు కనిపించేటటువంటి లక్షణాలను బేస్ చేసుకొని ఒక ఆర్గానిజం యొక్క లక్షణాన్ని కనుక డిసైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ద ఫీనోటైప్. ఓకే, సో ఇక్కడ మరి మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైప్ రేషియో 3:1, అదే డైహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైప్ రేషియో 9:3:3:1గా 9:3:3:1గా మనకు రావడం జరిగింది. మొత్తం 16 ప్లాంట్స్ ఇక్కడ అప్టైన్ అయ్యాయి. ఎన్ని రకాల ఫీనోటైప్స్ ఇక్కడ ఉన్నాయి? మొత్తము 4 రకాల ఫీనోటైప్స్. మరి ఇక్కడ ఎన్ని రకాల ఫీనోటైప్స్ ఉన్నాయి? 2 రకాల ఫీనోటైప్స్ ఉన్నాయి. ఓకే, మరి యొక్క 2 రకాల ఫీనోటైప్స్ జీనోటైప్కి వచ్చేటప్పటికి ఏమయ్యాయి? 3 అయ్యాయి. సో వాట్ ఈస్ ద జీనోటైప్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అండి? జీనోటైప్ రేషియో తీసుకుంటే ఎలా ఉంటుంది మనకు? జీనోటైప్ రేషియో, సో జీనోటైప్ రేషియో తీసుకుంటే మోనోహైబ్రిడ్ క్రాస్కి ఎలా ఉంది? 1:2:1. అలాగే నాకు డైహైబ్రిడ్ క్రాస్ యొక్క జీనోటైప్ రేషియో పెట్టండి ఎవరన్నా కామెంట్ సెక్షన్లో. కామెంట్ సెక్షన్లో నాకు ఎస్ శ్రీను గారు దృశ్య రూప నిష్పత్తి అంటారు. ఎస్ అండి. నాకు కామెంట్ సెక్షన్లో మీరు ఏం పోస్ట్ చేయాలంటే డైహైబ్రిడ్ క్రాస్ యొక్క జీనోటైప్ రేషియోని పెట్టండి. డైహైబ్రిడ్ క్రాస్, మోనోహైబ్రిడ్ క్రాస్ నేను ఆల్రెడీ రాసి ఉన్నాను. ఏంటది? 1:2:1. సో మరి ఇక్కడ జీనోటైప్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ అనే క్వశ్చన్కు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేటటువంటిది క్విక్గా రావాలా. ఎస్, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. రైట్. పిఎస్ కుమార్ గారు, ఈజ్ దట్ నెసెసరీ టు రిమెంబర్ 7 క్యారెక్టర్స్ ఇన్ సీక్వెన్స్? సార్, సీక్వెన్స్లో అవసరం లేదండి. సీక్వెన్స్ ఈజ్ నాట్ నెసెసరీ.
ఓన్లీ థింగ్ ఈజ్ 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకేనండి పిఎస్ కుమార్ గారు, ఈజ్ ఇట్ హ్యావ్ యూ గాట్ ద కరెక్ట్ దట్ మీన్స్ రిలవెంట్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్? రైట్. నౌ సో ఇక్కడ మనం తీసుకుంటే 9:3:3:1 పరంగా చూసుకున్నప్పుడు చాలా సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఈ యొక్క 3కి 1:2, అలాగే ఇక్కడ 3కి 1:2, 1 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 9కి చూడండి. 9కి ఎలా రాయాలంటే 1:2:4:2 అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? సో ఇలా తీసుకోవచ్చు, లేదా 1:2:1:2:1:2:4:2. సో 3 రైట్. ఓకే, సో ఇది మరొక విధంగా రిప్రజెంట్ చేయడం. ఇక్కడ సీక్వెన్స్ అనేది దట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ అస్. సో యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ద సీక్వెన్స్. టోటల్గా మనకు ఈ యొక్క 16 ప్లాంట్స్కి సంబంధించినటువంటి జీనోటైప్ రేషియో అనేటటువంటిది మనకు అక్కడ కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో సీక్వెన్స్లో కావాలనుకున్నప్పుడు మీరు 1:2 వేసుకోవడం, తర్వాత మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా 9 ప్లాంట్స్కి రిప్రజెంట్ చేయడం అనేటటువంటిది చేయాలి. ఓకేనా? ఈ 9 ప్లాంట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. 1:2:4:2 అనేటటువంటిది 9 ప్లాంట్స్ యొక్క జీనోటైప్ రేషియో. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఫినోటైప్ జీనోటైప్ రేషియోస్, మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాసెస్. మరి ఇక్కడ క్రాస్ ఎలా చేయాలనేటటువంటిది ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి క్విక్గా. అలాంటి డౌట్ ఏమన్నా ఉంటే నేను మీకు ఇక్కడ చిన్న ఒక క్రాస్ చేసి చూపిస్తాను, లేదంటే స్ట్రైట్ అవే విల్ గో టు అనదర్ వన్ అనమాట. ఒక్కసారి సార్ క్రాస్ విషయంలో నాకు కొంచెం డౌట్ ఉంది సార్, క్రాస్ చేసేటప్పుడు నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే నేను దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఐ విల్ స్ట్రైట్ అవే మూవ్ ఆన్ టు ద అనదర్ కాన్సెప్ట్. ఒక్కసారి క్విక్గా అండి. బీ ఫాస్ట్, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్, బీ యాక్టివ్. క్విక్లీ మై డియర్ స్టూడెంట్స్. అనుదీప గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో పిఎస్ కుమార్ గౌరవ్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రైట్. సో ఫినోటైప్ తబాసం గారు, ఫినోటైప్ ఫిజికల్ క్యారెక్టర్స్. ఎస్, ఫినోటైప్ ఈజ్ ఏ ఫిజికల్ క్యారెక్టర్, నో డౌట్. సో అంటే ఫిజికల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ఎక్స్టర్నల్లీ విజిబుల్, ఏదైతే బయట కనబడుతుందో దాన్ని ఫినోటైప్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్ రైట్ రైట్. సో కుమార్ గారు నో నీడ్ సార్. ఆకాంక్ష గారు నో సార్. ఓకే, రైట్. క్విక్గా అండి రిమైనింగ్ వాళ్ళు. తబస్సం నో సార్. రైట్. ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్ వన్స్. రైట్. జయలక్ష్మి గారు. సో ఇక్కడ ఏం లేదండి, చిన్న సింపుల్, మీకు రౌండ్ సీడ్స్, తర్వాత ఈ లోపల ఎవరైతే ఈ యొక్క క్రాస్ అవగాహన ఉందో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టాలో క్వశ్చన్ అడుగుతున్నా. ఈ జీనోటైప్ రేషియో 1:2:1లో 1, 2, 1 దేనిని ఇండికేట్ చేస్తాయి? సో 1:2:1 రేషియోలో అర్థమవుతుందా క్వశ్చను? ఇన్ ద 1:2:1 రేషియో ఆఫ్ ద మోనోహైబ్రిడ్ జీనోటైప్ రేషియో వాట్ డస్ 1, 2 అండ్ 1 డినోట్స్? ఏవి డినోట్ చేస్తాయి? 1 ఏంటి, దేనిని డినోట్ చేస్తుంది? 2 దేనిని డినోట్ చేస్తుంది? 1 దేనిని డినోట్ చేస్తుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్ మీరు పెట్టాలా, అది గుర్తుంచుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్, టాల్ ఇది డ్వార్ఫ్ ఇది ఇట్లా పెట్టొద్దు నాకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్ వాట్ ఈజ్ 1, వాట్ ఈజ్ 2, వాట్ ఈజ్ 1 అనేది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రిమైనింగ్ ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారో వాళ్ళు చూడండి అండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే, సో ఇక్కడ రౌండ్ సీడ్స్, రింకిల్డ్ సీడ్స్ అనేటటువంటిది తీసుకున్నామంటే ఎప్పుడు కూడా మెండల్ చేసినటువంటి ఏ క్రాస్ అయినా సరే ఎప్పుడు కూడా క్రాస్లో ఎవరు ఉండాలంటే హోమోజైగస్ పేరెంట్స్ ఉండాలి. హోమోజైగస్ అంటే ఏం చెప్పాను? క్రోమోజోమ్స్ పైన సేమ్ అలీల్స్ అనేటటువంటివి ఇద్దరిలో కూడా ఫాదర్ మదర్ నుంచి వస్తాయి, కాబట్టి దాన్ని హోమోజైగస్ అంటాము. సో కాబట్టి ఇక్కడ రౌండ్ సీడ్స్ యొక్క జీన్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. ఈ రౌండ్ సీడ్స్ యొక్క జీను క్యాపిటల్ ఆర్ కాబట్టి ఇది తన యొక్క క్యారెక్టర్ను 2 ఫామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. సో కాబట్టి ఇక్కడ రౌండ్ సీడ్స్కి క్యాపిటల్ ఆర్ గాను, రింకిల్డ్ సీడ్స్కి
స్మాల్ ఆర్ గాను డినోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ వచ్చేటటువంటి మరొక డౌట్ ఏంటంటే ఎందుకు మనం ఇక్కడ 2 లెటర్స్ని ఇండికేట్ చేయాలా? ఒక సింగిల్ లెటర్ పెట్టొచ్చు కదా. జస్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ పెడితే ప్రాబ్లం ఏంటి? అందులో రిప్రజెంటేషన్ లేదా డినోషన్ రాంగ్ ఏమన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే యాజ్ పర్ నాట్ ఓన్లీ యాజ్ పర్ ద జెనెటిక్స్, యాజ్ పర్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం, ఆల్వేస్ ఒక కొత్త ఆర్గానిజం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? జైగోట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఒక జైగోట్ అనేటటువంటి ఒక కండిషన్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ డిప్లాయిడ్ కండిషన్. ఓకే, అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. మరి ఆ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్తో ఉన్నటువంటి ఆర్గానిజం యొక్క రిప్రజెంటేషన్ను మనం ఈ విధంగా ఇవ్వాలి. అంటే క్యాపిటల్ ఆర్లో ఒకటి ఫాదర్ ఒకటి మదర్, అంటే ఒక సెట్ క్రోమోజోమ్స్ ఫాదర్వి ఒక సెట్ మదర్వి, అట్లా రిప్రజెంట్ చేయడం కోసం, అంటే డిప్లాయిడ్ కండిషన్ను డినోట్ చేయడం కోసం ఇలా 2 లెటర్స్తో మనం ఇస్తాము. నౌ ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు గెట్ గ్యామెట్స్. మరి ఇక్కడ హోమోజైగస్ కాబట్టి ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్స్ అనేటటువంటివి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఇప్పుడు బోత్ ఆర్ ఫ్యూజ్డ్. ఓకే, మరి ఇక్కడ ఫ్యూజ్ చేసేటప్పుడు పాసిబిలిటీ ఉన్నటువంటి గ్యామెట్స్ మొత్తం కూడా మనం చూసుకున్నప్పుడు అన్నీ కూడా క్యాపిటల్ ఆర్తో ఫామ్ అవుతాయి, స్మాల్ ఆర్తో ఫామ్ అవుతాయి. ఓకేనా. మరి ఇక్కడ పెయిరింగ్ చూడండి. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇంకొక పెయిరింగ్ చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇంకొక పెయిరింగ్ చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, మరొక పెయిరింగ్ చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. మరి వచ్చినటువంటి క్యాపిటల్ ఆర్ దేన్ని డినోట్ చేస్తుంది? రౌండ్ సీడ్స్ని డినోట్ చేస్తుంది. స్మాల్ ఆర్ దేన్ని డినోట్ చేస్తుంది? రింకిల్డ్. మరి ఇక్కడ రెండు కూడా ఉన్నాయి, కానీ బయటికి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? బయటకు కనబడడానికి రౌండ్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది రౌండ్, ఇది రౌండ్, ఇది రౌండ్, ఇది రౌండ్. ఓకేనా. అంటే మొత్తము కూడా ఏంటి? రౌండ్ సీడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. రైట్, రౌండ్ సీడ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయ్యాయి. క్లియర్. అంటే అన్ని మొత్తము కూడా F1 జనరేషన్ అంటాం దీన్ని. మొదటి జనరేషన్లో, ఫస్ట్ ఫీలియల్ జనరేషన్లో ఆల్ ద ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ హియర్ ఆర్ రౌండ్. ఆల్ ఆర్ రౌండ్. ఓకేనా. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. చాలామంది క్రాస్ తెలుసు అంటున్నారు కాబట్టి, క్రాస్ గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నాను చూడండి. ఆ 1:2:1తో పాటు ఇదే ఏంటంటే మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క F1 జనరేషన్ ఫీనోటైప్ రేషియో చెప్పండి నాకు. మళ్ళీ క్వశ్చన్, మోనో హైబ్రిడ్ క్రాస్కు సంబంధించి F1 జనరేషన్ యొక్క ఫీనోటైప్ రేషియో, F1 జనరేషన్ యొక్క ఫీనోటైప్ రేషియో. రైట్, ఇక్కడ 1:2:1 రేషియోలో 1 అనేటటువంటిది దేని డినోట్ చేస్తుంది? 2 దేనిని డినోట్ చేస్తుంది? 1 దేనిని? దీనికి ఇది క్వశ్చన్ మీకు అడిగాను. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. సో హియర్ ద 1 డినోట్స్ హోమోజైగస్ డామినెంట్. హోమోజైగస్ డామినెంట్. మరి రిమైనింగ్ 1 డినోట్స్ హోమోజైగస్ రెసెసివ్. హోమోజైగస్ రెసెసివ్. ఇక 2 డినోట్స్ హెటిరోజైగస్ డామినెంట్. హెటిరోజైగస్ డామినెంట్. ఓకేనా. హెటిరోజైగస్ డామినెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా. రైట్, దిస్ ఈజ్ 1:2:1 యొక్క రేషియోకు సంబంధించినటువంటి వివరణ. నౌ మరి ఇంకొక క్వశ్చన్ అడిగాను మీకు ఇక్కడ. F1 జనరేషన్కు సంబంధించిన మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైప్ రేషియో నాకు కావాలా? మోనో హైబ్రిడ్ క్రాస్కు సంబంధించి F1 జనరేషన్ యొక్క ఫీనోటైప్ రేషియో. నేను F2 అడగట్లా. F2 అయితే 3:1 మీరు చెప్పాల్సిన అవసరంలా, అది తెలిసిందే, ఎందుకంటే బాగా బై హార్ట్ అయిపోయింది. నా క్వశ్చన్ ఏంటంటే ఫీనోటైప్ రేషియో ఆఫ్ F1 జనరేషన్. రైట్, క్విక్గా నా రేషియో అడుగుతున్నానండి, మీరు క్యారెక్టర్ పేరు పెడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద రేషియో.
ఇక్కడ టాల్ అంటున్నారు, టాల్ చేసాము. అసలు టాల్ అనేది కాదు, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు మీరు. టాలు డ్వార్ఫ్కి ఫిక్స్ కావాలంటే ఎప్పుడు కూడా ఎగైన్ ఆల్ ఆర్ టాల్ అని పెడుతున్నారు. రైట్, ద ఫీనోటైప్ రేషియో ఆఫ్ F1 జనరేషన్ ఈజ్ 4:0. ఓకే, 4:0. మరి జీనోటైప్ రేషియో ఏమవుతుందండి? F1 జనరేషన్ యొక్క జీనోటైప్ రేషియో ఏమవుతుంది? రైట్, మాణిక్యాలరావు సార్ గారు, అది 1:1 రాదండి ఎప్పుడు కూడా. 1:1 అంటే ఒకటి టాల్ అయి ఉండాలి, ఇంకోటి డ్వార్ఫ్ అయి ఉండాలి. అది ఉండదు ఇక్కడ, మొత్తం కూడా టాలే. కాబట్టి 4:0 అవుతుంది. ఓకే, 4:0. టాల్ అంటే క్యారెక్టర్ పరంగా చూసుకున్నప్పుడు, అదే రౌండ్ పరంగా చూసుకున్నప్పుడు మొత్తం కూడా రౌండ్ సీడ్స్తో ఉండేటటువంటివి. కాబట్టి అది కూడా కుదరదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆల్ ఆర్ డామినెంట్ కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ద రెసెసివ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ద రెసెసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక ప్లాంట్ కానీ ఒక ఆర్గానిజం యొక్క ఫార్మేషన్కి అవకాశం లేదు. కాబట్టి ఓకేనా, ఆల్వేస్ F1 జనరేషన్ యొక్క ఫీనోటైప్ రేషియో కానీ జీనోటైప్ రేషియో కానీ ఎలా ఉంటాయి? 4:0 అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందా? 4:0. ఆఫ్ కోర్స్ ఒక ప్లాంట్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఒక ఆర్గానిజం మాత్రమే 1:0, నో ప్రాబ్లం. 1:0 కానీ 4:0 కానీ నో ప్రాబ్లం, అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఆర్గానిజమ్స్ లాగా తీసుకున్నాను కాబట్టి 2 గ్యామెట్స్తో, అదే ఒక గ్యామెట్ తీసుకుంటే 1:0 అవుతుంది. ఓకే, అంటే రేషియో అనేటటువంటిది ఇక్కడ సేమ్గా ఉంటుంది, ఫీనోటైప్ రేషియో. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ నౌ. ఇప్పుడు ఇదే F1 జనరేషన్ని, అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి యొక్క ప్లాంట్స్ని, ఏవైనా 2 ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలా? సెకండ్ జనరేషన్ కన్ఫార్మ్ చేయాలి. దట్ ఈజ్ F2 జనరేషన్ కనుక. మరి F2 జనరేషన్ని ఎలా చేస్తారు? F2 జనరేషన్ ఆల్వేస్ డన్ ఇట్ సెల్ఫ్ పాలినేషన్, అంటే సేమ్ కాన్ఫిగరేషన్తో ఉన్నటువంటి ఆర్గానిజంను తీసుకొని క్రాస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క సెల్ఫ్ పాలినేషన్ పరంగా చూసుకున్నప్పుడు క్యాపిటల్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇవి 2 కూడా పేరెంట్స్ అవుతాయి. ఓకేనా? మరి వీటి నుంచి గ్యామెట్స్ 2 కూడా హెట్రోజైగసే కాబట్టి, సో పాసిబిలిటీ ఉండేటటువంటి గ్యామెట్స్ ఎన్ని అంటే 4 గ్యామెట్స్, అంటే ఒక్కొక్క ఆర్గానిజం నుంచి 2. రైట్, ఇప్పుడు దీన్ని ప్యూనెట్ బోర్డులో తీసుకుందాం. ప్యూనెట్ చక్కర్ బోర్డులో తీసుకుంటే, సో ప్యూనెట్ చక్కర్ బోర్డులో ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద పొజిషన్. క్యాపిటల్ ఆర్ రౌండ్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రౌండ్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అగైన్ రౌండ్, స్మాల్ ఆర్, దిస్ ఈజ్ కాల్డ్ రింకిల్డ్. ఓకే, ఇలా మనకు మొత్తం 4 ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఓకే, ఇక్కడ మీరు తీసుకుంటే కుమార్ గారు 4.0 కానీ 1.0, 1:0 కానీ ఎలాగని తీసుకోవచ్చు. 4:0, 1:0. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే చూడండి, మొత్తం ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్గానిజమ్స్ 4 తీసుకున్నప్పుడు, సో 3:1, ఎందుకంటే 3 రౌండ్ కాబట్టి 3 డామినెంట్ కాబట్టి, ఇది డామినెంటే కాబట్టి మొత్తం 3 డామినెంట్స్, ఒకటి రెసిసివ్ కాబట్టి 3:1, అంటే 3 రౌండ్స్, ఒక రింకిల్డ్ వచ్చింది. దీని యొక్క జీనోటైప్ రేషియో తీసుకున్నప్పుడు 2, ఓకే, ఒకటి హోమోజైగస్ డామినెంట్, ఇంకోటి హోమోజైగస్ రెసిసివ్. మరి 2 కూడా ఏంటి? హెటరోజైగస్ డామినెంట్. కాబట్టి 1:2:1 అనేటటువంటిది జీనోటైప్ రేషియోగా తీసుకుంటాం. దిస్ ఈజ్ క్రాస్ పర్ఫామ్ చేసేటటువంటి విధానం. అర్థమైందా అండి? సో మీరు పాయింట్గా చూసుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్ అనేటటువంటిది F1 జనరేషన్లో ఎలా చేస్తామో, F2లో సెల్ఫ్ పాలినేషన్ ద్వారా ఇలా మనకు వస్తుంది. ఇప్పుడు నేను అసలు దానికి వస్తున్నాను. ఈ యొక్క లైవ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే మెయిన్. ఏంటంటే, మరి ఇక్కడ ఫీనోటైప్ రేషియో ఏమో 3:1 గాను మోనోహైబ్రిడ్ క్రాస్కి సంబంధించి, జీనోటైప్ రేషియో ఏమో 1:2:1గా వచ్చింది. కానీ మెండల్ చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించి ఆ తరువాతి రోజులలో
ఎక్స్పెరిమెంట్స్ కొంతమంది కండక్ట్ చేస్తే మెండల్ యొక్క లాస్కు భిన్నంగా, అంటే లా ఆఫ్ డామినెన్స్కు భిన్నంగా కొన్ని వ్యత్యాసాలు, చేంజెస్ అనేటటువంటివి కనిపించాయి. ఓకే, సో మరి ఈ యొక్క అంశాలను మనం చూసుకున్నప్పుడు ఒక్కసారి ఆ క్రోమోజోమ్స్ కాన్సెప్ట్కి వెళితే ఫాదరు మదర్లో క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో లోకస్ అనేటటువంటిది ఉంటుంది, జీన్ యొక్క లొకేషను. ఇక్కడ సేమ్ అదే ఉంటే మనం వాటిని హోమోజైగస్ గాను, డిఫరెంట్గా ఉంటే హెట్రోజైగస్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు ఈ క్రోమోజోమ్స్ను కనుక తీసుకుంటే ఈ క్రోమోజోమ్స్ పై ఉన్నటువంటి అలీల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అది ఏవైనా కావచ్చు, అలీల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది అనేక రకాలుగా గమనించడం అనేటటువంటిది, అంటే మెండల్ చేసినటువంటి ప్రయోగాలకు భిన్నంగా ఇందులో ఎక్స్ప్రెషన్ ఉండడం అనేది వాళ్ళు సైంటిస్టులు కనుగొనడం జరిగింది. మరి దీని ఆధారంగా తీసుకున్నప్పుడు మొత్తము అంటే ఇక్కడున్నటువంటి అలీలు ఇక్కడున్నటువంటి అలీలతో ఇంటరాక్ట్ అయ్యి రెండూ కూడా ఒకే విధంగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఓకేనా, ఓకే, సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి అలీలు ఇక్కడ ఉన్నటువంటి రెండు ఒకటే కాబట్టి అక్కడ మనకు హోమోజైగస్ అనేటటువంటిది ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే మనము ఎక్స్ప్రెషన్ పరంగా తీసుకోండి. ఇక్కడున్న అలీలు సేమ్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి, అంటే సేమ్ జీన్కు సంబంధించినవే కాబట్టి ఏమైంది, ఒకటి డామినెన్స్గా వచ్చింది, మరొకటి ఏమైపోయింది, రెసెసివ్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, అంటే ఒకటి ఎక్స్ప్రెస్ అయింది, ఇంకోటి ఎక్స్ప్రెస్ కాల. ఎక్స్ప్రెస్ అయితే దాన్ని ఏమన్నాడు మెండల్, డామినెంట్ అన్నాడు. ఓకేనా, ఎక్స్ప్రెస్ కాకపోతే దాన్ని ఏమని పిలిచాడు, రెసెసివ్ అనేటటువంటి పేరుతో పిలిచాడు. రైట్, సో ఎక్స్ప్రెస్డ్, నాట్ ఎక్స్ప్రెస్డ్, ఈ రెండు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. తర్వాత ఒక్కొక్కసారి రెండు కూడా డిఫరెంట్గా ఉంటే కూడా ఇక్కడున్న అలీలు అక్కడున్న అలీలు, అంటే ఇది వేరు అది వేరు, కానీ రెండు కూడా ఏమవుతాయి, కలిసి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో దీని ఆధారంగా తీసుకున్నప్పుడు మెండల్ కండక్ట్ చేసినటువంటి మొత్తము ఆ ఎక్స్పెరిమెంట్స్ను లేదా మోనో హైబ్రిడ్ క్రాస్ బేస్డ్గా చూసుకున్నప్పుడు మనకు రెండు రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్, ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్. రెండవ టైపును ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్, ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్. ఈ యొక్క ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్నే అలీలిక్ ఇంటరాక్షన్స్ అంటారు. అలీలిక్ ఇంటరాక్షన్స్ అంటే రెండు కూడా సేమ్. మరి ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్ని నాన్ అలీలిక్ ఇంటరాక్షన్స్ అంటారు. ఓకే, సో ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్, ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్. ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్నే అలీలిక్ ఇంటరాక్షన్స్ లేదా ఇంట్రా అలీలిక్ ఇంటరాక్షన్స్ అని కూడా అంటారు. మరి ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్ను నాన్ అలీలిక్ ఇంటరాక్షన్స్ అంటారు. మరి దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్ మనం చూసుకుంటే, ఓకే, సో ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్స్ తీసుకుంటే దట్ ఈజ్ విత్ ఇన్ ద జీన్ అనమాట. ఒక జీన్కు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ పరంగా చూసుకున్నప్పుడు, ఓకే, సో మనకు 3 ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ వస్తాయి. ముఖ్యంగా 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది, ఒకటి కంప్లీట్ డామినెన్స్, ఓకేనా. 2 ఇన్కంప్లీట్ డామినెన్స్. కంప్లీట్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, ఓకేనా. ఇక మూడవది కోడామినెన్స్. రైట్,
సో కంప్లీట్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్. సో కంప్లీట్ డామినెన్స్ మెండల్ ప్రూవ్ చేశాడు, అది మనం ఆల్రెడీ చదివాం. అదే 3:1 వస్తుంది కాబట్టి అది ఓకే. కానీ ఈ రెండిట్లో కూడా చేంజెస్ అనేటటువంటివి కనిపించాయి. అంటే మెండల్ ప్రపోజ్ చేసినటువంటి జెనెటిక్ లాస్ అయినటువంటి లా ఆఫ్ డామినెన్స్ యొక్క వేరియేషన్సే ఈ రెండు. ఓకే, సో లా ఆఫ్ డామినెన్స్ ప్రకారం లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తోంది? లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తోంది? సో చూడండి ఇక్కడ, లా ఆఫ్ డామినెన్స్ in the inheritance of more than one pair of characters, the factors for each pair of characters are, law of dominance ఏం చెప్తోంది? closely related among a pair of closely related alleles or factors for a character, only one expresses itself in the first generation as one of the allele is dominant over the other. So this is evident that it is called as a మెండల్ లా ఆఫ్ డామినెన్స్. సో ఒకటి డామినెంట్ అవుతుంది, ఇంకోటి రెసెసివ్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్. మరి లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తోంది? సో ఇక్కడ ఈచ్ వన్ ఆఫ్ దీస్ అలీల్స్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. సో వెన్ దిస్ జనరేషన్ ఫార్మ్స్ గ్యామెట్స్, ద అలీల్స్ గెట్ సపరేటెడ్, సెగ్రిగేట్ అవుతాయి, అండ్ ఈచ్ వన్ ఎంటర్స్ ఇంటూ ఎ సపరేట్ గ్యామెట్ ర్యాండమ్లీ. So this separation of alleles at the time of formation of gametes is called law of segregation, which we are calling as the law of purity of gametes. ఇక మరి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ తీసుకుంటే, సో మోర్ దాన్ వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్స్ ఉన్నా కూడా ఇండిపెండెంట్గా ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి దాన్ని ఏమన్నారు? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనే పేరుతో పిలిచాడు. ఇట్లా 3 లాస్ను ప్రపోజ్ చేశాడు ఆయన. 3 లాస్లో లా ఆఫ్ డామినెన్స్కి సంబంధించినటువంటి, అంటే మెండల్ తన యొక్క మొత్తము లాస్ను ప్రపోజ్ చేసి అయిపోయిన తర్వాత లాస్ యొక్క దీన్ని టెస్ట్ చేసేటప్పుడు, అంటే లాస్ యొక్క ఖచ్చితత్వాన్ని మళ్ళీ వాళ్ళు అసెస్ చేసుకునేటప్పుడు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి ఇన్కంప్లీట్ డామినెన్స్, 2 కోడామినెన్స్. ఓకేనా, మరి ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేటటువంటిది ఏ విధంగా మెండల్ ప్రపోజ్ చేసినటువంటి ఫీనోటైప్ జీనోటైప్ రేషియో మోనోహైబ్రిడ్ పరంగా డీవియేట్ అయింది. ఓకే, సో ఫస్ట్ లెట్ us టేక్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 అలీల్స్లో, ఓకేనా, 2 అలీల్స్లో ఒకటి మాత్రమే ఏమవుతోంది? డామినెంట్, ఇంకోటి రెసిసివ్, అది కంప్లీట్ డామినెంట్. కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏమవుతుందంటే 2 కూడా పూర్తిగా ఎక్స్ప్రెస్ కాకుండా ఉండే పొజిషన్ ఉంటుంది. అలా if the 2 alleles are not completely expressed, if one allele is completely expressed over the other, that is called complete dominance. If one allele is not completely expressed over the other allele, it is called incomplete dominance అనే పేరుతో పిలుస్తారు. మరి యొక్క ఇన్కంప్లీట్ డామినెన్స్ మనం ఎక్కడ చూడవచ్చు? సో ఇన్కంప్లీట్ డామినెన్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్? సో నంబర్ 1 ఇక్కడ మీకు ప్లాంట్స్ ఇస్తాను, యానిమల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ప్లాంట్స్లో మనం చూసుకుంటే మిరాబిలిస్ జల్పా. సో మిరాబిలిస్ జల్పా తీసుకుంటే, సో దిస్ మిరాబిలిస్ జల్పా ఈజ్ ద ప్లాంట్. ఈ ప్లాంట్నే మనము 4 o'clock ప్లాంట్ అనే పేరుతో పిలుస్తాం. 4 o'clock ప్లాంట్, దిస్ ఈజ్ ద కామన్ నేమ్. ఓకే, దెన్ another important plant that is called antirrhinum. సో ఈ యొక్క యాంటీరైనమ్ అనేటటువంటి మరొక ప్లాంట్లో, సో దిస్ ఇస్ ఓన్లీ కాల్డ్ స్నాప్ డ్రాగన్ అంటారు ఈ ప్లాంట్నే. ఓకే, స్నాప్ డ్రాగన్ అంటాం, దీన్నే డాగ్ ఫ్లవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఓకే, రైట్. నౌ ఈ 2 ప్లాంట్స్లో కొంత డీవియేషన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే యానిమల్ పరంగా చూసుకున్నప్పుడు, ఓకే, యానిమల్స్ పరంగా చూసుకున్నప్పుడు వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఆండలూషియన్ ఫౌల్స్. ఆండలూషియన్ ఫౌల్స్. ఓకే, సో ఆండలూషియన్ ఫౌల్స్ అనేటటువంటివి ప్లస్ ప్లాంట్స్లో తీసుకుంటే మిరాబిలిస్ జెల్పా, దెన్ యాంటీరైనమ్. ఈ 2 ప్లాంట్స్లోనూ ఈ యానిమల్లోనూ మెండల్ ప్రపోజ్ చేసినటువంటి లా ఆఫ్ డామినెన్స్ డిఫరెంట్గా వేరియేషన్ అనేది కనిపించింది. ఓకే, సో దట్ ఈస్ వై
దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ మెండల్ లాసు, తర్వాత మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, వాటి రేషియోసు, ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఆన్సర్ చేయగలరు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అవేవో కొత్తగా అంశాలు కాదండి, ఆల్రెడీ నానుతున్నటువంటివి. కాబట్టి ఎవ్రీ వన్ కెన్ ఆన్సర్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉండేటటువంటిది ఈ ఏరియా, దట్ ఈజ్ ఇన్కంప్లీట్ డామినెన్స్, ఏ విధంగా రేషియో మారుతుంది, తర్వాత కోడామినెన్స్ ఎలా ఉంటుంది. ఓకే, రైట్. నౌ లెట్ us see what is going to happen here. నౌ ఇక్కడ మిరాబిలిస్ జెల్పా కానీ యాంటీరైనమ్ కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ తీసుకున్నప్పుడు జనరల్గా మెండల్ ప్రపోజ్ చేసినటువంటి లాని ఇక్కడ అప్లై చేస్తున్నాను. లా ఆఫ్ డామినెన్స్ తీసుకుందాం. ఇక్కడ ప్యూర్గా 2 రకాలైనటువంటి ఫ్లవర్స్ మనం చూడవచ్చు. ఒకటి రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, ఓకేనా. తర్వాత అంటే యాంటీరైనమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా ఇక్కడ. తర్వాత మనం చూసుకుంటే ఇంకోటి వైట్ కలర్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, రెడ్ కలర్ ఫ్లవర్, వైట్ కలర్ ఫ్లవర్. మరి రెడ్ కలర్ ఫ్లవర్కి సంబంధించినటువంటి జీను అంటే కలర్ ఆఫ్ ద ఫ్లవర్కి సంబంధించినటువంటి జీను క్యాపిటల్ ఆర్. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఆర్ డిప్లాయిడ్ కండిషన్. కాబట్టి వైట్ కలర్ ఫ్లవర్కి వచ్చినప్పుడు స్మాల్ ఆర్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వాట్ ఆర్ ద పాసిబుల్ గ్యామెట్స్? హోమోజైగస్ కాబట్టి క్యాపిటల్ ఆర్, ఇక్కడ కూడా హోమోజైగసే కాబట్టి స్మాల్ ఆర్ అనేటటువంటిది ఫామ్ అయింది. మరి ఇప్పుడు మెండల్ లా ప్రకారం ఎవరు ఎక్స్ప్రెస్ అవ్వాలా? రెడ్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వాలా. సో దట్ ఇక్కడ వచ్చినటువంటి F1 జనరేషను ఏ క్యారెక్టర్ని, ఏ ట్రైట్ను కలిగి ఉండాలంటే, ఏ అలీల్ను కలిగి ఉండాలి, లేదా ఏ క్యారెక్టర్ని కలిగి ఉండాలి? ఇక్కడ డెఫినెట్గా ఇట్ షుడ్ బి వాట్ రెడ్. అవునా కదా? కానీ ఇక్కడ రెడ్డే మనకు రెడ్ సింబల్ అయింది. ఎందుకు రెడ్ సింబల్ అయిందంటే దిస్ ఈజ్ నాట్ రెడ్. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి కలర్ ఎలా ఉంది? పింక్ కలర్లోకి వచ్చింది. ఓకేనా. ఏ కలర్ ప్రొడ్యూస్ అయిందండి? పింక్ కలర్లో ప్రొడ్యూస్ అయింది. రైట్. బుక్స్తో మోడల్ పేపర్స్ బుక్స్ రిలీజ్ చేస్తారు. ఓకే, బిట్స్తో. రైట్. సో ట్రై చేస్తానండి, బట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. యాంటీరైనమ్, రెడ్ కలర్, రెడ్, పింక్, వైట్. ఓకే. సో ఇక్కడ మరి మెండల్ లా ప్రకారం ఏం కావాలా? రెడ్ కలర్ అనేటటువంటిది ఎక్స్ప్రెషన్ జరగాల F1 జనరేషన్లో. కానీ ఎవరు వచ్చారు? పింక్ వచ్చింది. అదేంటి సార్ పింక్ రావడము అంటే ఇక్కడ రెడ్ కానీ కంప్లీట్గా డామినేట్ కాల, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ కూడా కంప్లీట్గా రెసివ్ అయిపోవాలా. రెండు కూడా మిక్స్డ్గా ఎక్స్ప్రెషన్ కావడం వల్ల, అంటే ఒక అలీల్ యొక్క ఇన్కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏమైపోయింది? ఒక స్పెషల్ కలర్ అరేజ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ పింక్ కలర్. ఓకేనా. మరి ఇప్పుడు ఈ పింక్ కలర్తో ఉన్నటువంటి దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేద్దాం. అంటే మనకు F2 జనరేషన్ రావాలి కాబట్టి. సో ఇక్కడ సేమ్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ 2 గనక ఆర్గానిజమ్స్, 2 గ్యామెట్స్ కనుక మనం తీసుకుంటే సేమ్ ఏ స్ట్రాటజీని మనం ఇక్కడ ఫాలో అవుతామంటే సేమ్ ఇక్కడ 2 తీసుకున్నప్పుడు, ఇక్కడ 2 తీసుకున్నప్పుడు టోటల్గా మనకు 4 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మొత్తం ఆల్ 4 కూడా ఏమవుతాయి? పింకే అవుతాయి. ఓకేనా. రైట్. సో ఆల్ 4 ప్లాంట్స్ ఆర్ వాట్? పింక్. ఇప్పుడు వీటిలో నుంచి ఏం చేస్తున్నాం మనం? ఒక 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని F2 జనరేషన్ని పర్ఫామ్ చేయబోతున్నాం. రైట్. సో F2 జనరేషన్ తీసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని పింక్, ఇది కూడా పింక్, 2 కూడా హెటరోజైగస్. సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఒకటి, స్మాల్ ఆర్ ఒకటి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ప్యూనెట్ బోర్డ్లో తీసుకుందాం. సో ఇఫ్ యూ టేక్ ఆన్ టు ద ప్యూనెట్ బోర్డ్, సో యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకేనా. నౌ లెట్ us fuse capital R, capital R, small r, capital R, small r, small r. రైట్. దిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి వచ్చినటువంటి క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి.
ఈ క్యాపిటల్ ఆర్ దేనికి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ రెడ్ కలర్. సో కాబట్టి ఇది రెడ్. స్మాల్ ఆర్ దేన్ని డినోట్ చేస్తుంది? వైట్. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు రెండు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నటువంటి హెట్రోజైగస్ డామినెంట్ దేన్ని డినోట్ చేస్తాయి? పింక్. అంటే టోటల్ 4 ప్లాంట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయితే, 4 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయితే, ఓకేనా, 4 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయితే ఇందులో ఒకటేమో రెడ్, రెండేమో ఒకటేమో రెడ్, రెండేమో పింక్, ఒకటేమో వైట్. అవునా? సో చూడండి ఇక్కడ ఒకటేమో రెడ్, ఒకటేమో వైట్, మిగతా రెండేంటి? పింక్. సో ఇవి రెండు పింక్, ఇవి రెండు రెడ్ వైట్. సో రేషియో ఎలా వచ్చింది? 1:2:1. మరి ఇప్పుడు దీని జీనోటైప్ రేషియో చెప్పండి. ఇది ఫీనోటైప్ బయటకు కనపడేది. మరి జీనోటైప్ చెప్పండి, ఎలా వస్తుంది జీనోటైప్ రేషియో? పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ క్విక్గా. కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి త్వరగా. జీనోటైప్ రేషియో చెప్పండి దీనికి. జీనోటైప్ రేషియో ఫర్ ద యాంటీ రైనమ్ కలర్ ఫ్లవర్ యొక్క కలర్ను బేస్ చేసుకొని మనం కనుక క్రాస్ పర్ఫామ్ చేస్తే ఏ విధంగా వస్తుంది మనకి ఇక్కడ? ఏ విధంగా వస్తుంది జీనోటైప్ ఫీనోటైప్ రేషియోస్? రైట్, బోత్ సేమ్గా వస్తాయి. ఓకేనా? అంటే మెండల్ ప్రకారము ఫీనోటైప్ రేషియో ఏమో ఎలా రావాలా? 3:1గా రావాలా. జీనోటైప్ ఏమో 1:2:1గా రావాలా. బట్ ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్, ఎస్, టెస్ట్ క్లాస్ బ్యాక్ క్లాస్ కూడా వస్తున్నానండి, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రెండు కూడా మెండల్ యొక్క మోనో హైబ్రిడ్ క్రాస్ నుంచి డివియేట్ అవుతూ రెండు రేషియోస్ ఎలా వచ్చాయి? 1:2:1 1:2:1 రేషియోలో మనకు 4 ప్లాంట్స్ ప్రొడ్యూస్ కావడం అనేటటువంటిది జరిగింది. రైట్, దిస్ ఈజ్ మెండల్ యొక్క డీవియేషన్లో ఇన్కంప్లీట్ డామినెన్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్ మిరాపిలిస్ జెల్పా, దెన్ యాంటీరైనమ్. ఓకే, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చున్నాం, ఆండలూషియన్ ఫౌల్స్ అంటారు. సో ఈ యొక్క ఆండలూషియన్ ఫౌల్స్ అనేటటువంటివి కలర్స్ అనమాట. అంటే స్కిన్ యొక్క కలర్కు సంబంధించి పిగ్మెంటేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. అక్కడ కూడా బ్లాక్ వైట్ అనేటటువంటి రెండు ఉంటాయి. ఆండలూషియన్ కోల్డ్ అంటే హెన్స్ అవి మామూలుగా డొమెస్టిక్ ఫౌల్స్ అనమాట. సో అక్కడ తీసుకున్నప్పుడు బ్లాక్ వైట్ రెండు ఉండాలా. మరి పుట్టినటువంటిది ఏమవుతుందంటే బ్లూ కలర్లో పుడుతుంది, గ్రేయిష్ బ్లూ అంటారు దాన్ని, బ్లూ తీసుకోవచ్చు అక్కడ. ఓకే, అంటే క్యాపిటల్ బి స్మాల్ బి, దీని నుంచి వచ్చినటువంటి క్యాపిటల్ బి, దీని నుంచి వచ్చినటువంటి స్మాల్ బి రెండు ఫ్యూజ్ అయ్యి ఏమవుతుంది? క్యాపిటల్ బి స్మాల్ బి అని అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ బ్లూ ఆర్ గ్రేయిష్ బ్లూ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు దీన్ని మనము F2 జనరేషన్కి వెళ్ళినప్పుడు మనకు రేషియో కూడా అదేవిధంగా 1:2:1 రేషియో, ఫీనోటైప్ జీనోటైప్ బోత్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ డామినెన్స్కి సంబంధించినటువంటి డీవియేషను ఇన్కంప్లీట్ డామినెన్స్. మరి యొక్క ఇన్కంప్లీట్ డామినెన్స్తో పాటుగా మనకు వచ్చేటటువంటి మరొక ఇంట్రాజెనిక్ ఇంటరాక్షనే ఏంటి? కోడామినెన్స్. సో ఈ యొక్క కోడామినెన్స్ అనేటటువంటిది, ఓకేనా, సో కోడామినెన్స్ అనేటటువంటిది మనకు అదొక డీవియేషన్గా మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క కోడామినెన్స్ అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? ఓకేనా, సో ఇక్కడ మనకు యానిమల్స్ పరంగానే రెండు ఎగ్జాంపుల్స్ మనకు వస్తాయి. ఒకటి కోట్ కలర్ ఇన్ క్యాటిల్స్, ఓకేనా. ఇక్కడ కూడా బ్లాక్ వైట్ అనేటటువంటి స్పాట్స్ పిగ్మెంటేషన్ బేస్ చేసుకొని కోట్ కలర్ ఉంటుంది. దెన్ అనదర్ ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏబీ బ్లడ్ గ్రూప్. ఏబీ బ్లడ్ గ్రూప్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. మరి ఇక్కడ కోడామినెన్స్ అంటే ఏంటి? రెండు అలీల్స్ కూడా ఏదో ఒకటి డామినెంట్ ఇంకోటి రెసిసివ్ కాకుండా, ఏదో ఒకటి పూర్తిగా ఎక్స్ప్రెషన్ అనేటి లేకుండా ఇన్కంప్లీట్ ఎక్స్ప్రెస్ అవడం అనేది జరగకుండా రెండు అలీల్స్ ఏమవుతాయి? రెండు కూడా ఎక్స్ప్రెస్ కావడం జరుగుతుంది. అలా రెండు కూడా ఎక్స్ప్రెస్ అయితే దట్ ఈస్ కాల్డ్ కోడామినెన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా. మరి ఇప్పుడు
ఈ యొక్క కోడామినెన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఏబీ బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ యొక్క మల్టిపుల్ అలీలిజం కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏబీ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఐ అనేటటువంటి జీను దీనికి రెస్పాన్సిబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఐ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? సో ఐ స్టాండ్స్ ఫర్ వాట్? ఒక్కసారి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఐ దేనిని సూచిస్తుంది? ఐ అనగానేమి? ఐ దేనిని ఇండికేట్ చేస్తుంది? ఐ ఒక్కసారి క్విక్గా అండి కామెంట్ సెక్షన్లో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలి త్వరగా. వాట్ డస్ ఐ ఇండికేట్స్ ఇన్ ద బ్లడ్ గ్రూప్ జీన్ ఆర్ ద జీన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ గ్రూప్? ఓకే, సో ఇక్కడ మరి ఈ యొక్క ఐ అనేటటువంటిది తన యొక్క క్యారెక్టర్ను 3 ఫామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఐఏ, ఐబి, I0 అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా ఐఏ ఐబి రెండు కూడా ఏంటి? కోడామినెన్స్, అంటే రెండు కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. సో దట్ ద బ్లడ్ గ్రూప్ విల్ బి ఏబి. వేరాజ్ I0 ఈజ్ కాల్డ్ రెసెసివ్. ఇక్కడ I0 పైన ఐఏ అనేటటువంటిది ఓకేనా ఎక్స్ప్రెస్ చేయగలదు. అలాగే ఐబి కూడా షోస్ సుపీరియారిటీ ఆర్ డామినెన్స్ ఓవర్ I0. దట్స్ వై ఇక్కడ మీరు రిలేషన్ తీసుకున్నప్పుడు ఐఏ ఇజ్ ఈక్వల్ టు ఐబి గ్రేటర్ దాన్ I0 అనేటటువంటిది యొక్క 3 అలీల్స్ యొక్క ఎక్స్ప్రెషన్గా మనం చెప్పవచ్చు. సో మరి ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ అడిగాను. ఏమడిగాను నేను? ఐ అంటే అర్థం ఏంటి? సో ఈ ఐ అనేటటువంటిది అర్థం ఏంటి? తర్వాత ఇది ఏ క్రోమోజోమ్ పైన మనకు కనిపిస్తుంది? సో బ్లడ్ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఏ క్రోమోజోమ్ పైన ఐ జీన్ అనేటటువంటిది రిప్రజెంట్ చేయబడుతుంది? ఈ 2 క్వశ్చన్స్ మనకు తెలియాల. ఓకే, సో ఆన్ విచ్ క్రోమోజోమ్ ద జీన్ ఐ ఈజ్ ప్రజెంట్ అండ్ వాట్ డస్ ఐ డినోట్స్? క్విక్గా so this particular I is present on 9th chromosome. I stands for a class of protein called isoagglutinin. Okay, what is the name of that class of protein? Isoagglutinin. So a class of proteins called isoagglutinins. అంటే ఆ isoagglutinins అనే ప్రోటీన్స్ను కోడ్ చేసేటటువంటి జీనే ఐ జీను. సో ఈ యొక్క ఐ అనేటటువంటి జీను 9th క్రోమోజోమ్ పైన ఉంటుంది. మరి 9th క్రోమోజోమ్ అంటే ఆ ఆటోజోమా అల్లోజోమా అంటే ఇట్స్ అన్ ఆటోజోమ్. సో దట్స్ వై దీస్ బ్లడ్ గ్రూప్స్ ఫార్మేషన్ అనేటటువంటిది ఆటోజోమ్ రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, కోట్ కలర్ ఇన్ క్యాటిల్స్లో కూడా ఇక్కడ మనకు బ్లాక్ వైట్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, సో బ్లాక్ వైట్ అనేటటువంటిది తీసుకుంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి అంటే క్యాపిటల్ బి స్మాల్ బి అనే గ్యామెట్స్ వస్తాయి. ఓకే, రెండు కూడా మనకి ఇక్కడ క్యాపిటల్ బి స్మాల్ బితో ఉన్నటువంటి హెట్రోజైగస్ F1 జనరేషన్లో ఉన్న ఆర్గానిజం ప్రొడ్యూస్ అయితే ఈ పుట్టినటువంటి ఆవులో లేదా గేదెలో లేదా క్యాటిల్లో మనం చూసుకున్నప్పుడు బ్లాక్ పిగ్మెంట్స్ ఉన్నాయి, వైట్ పిగ్మెంట్స్ ఉన్నాయి. ఇలా రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాము? కోడామినెన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ I stands for antigen కాదండి. I stands for isoagglutinin class of proteins which are coded by a gene called I. Right? Right. So this is a codominance యొక్క examples. Coat color in cattles, AB blood groups. Right? ఇక నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏమంటాము? సో ఇంట్రాజెనిక్ ఇంటరాక్షన్ మనం చూసుకున్నప్పుడు ఓకేనా ఏమొస్తుంది మనకి? దట్ ఈజ్ రెండు కూడా ఏమవుతాయి? కోడామినెన్స్ కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్ కానీ రెండు కూడా ఇంట్రాజెనిక్ కిందకు వస్తాయి. మరి ఇప్పుడు ఇంటర్జెనిక్కి వచ్చినప్పుడు ఓకేనా, ఇంటర్జెనిక్కు 2 ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. ఓకే, నంబర్ 1 పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్. Number 2 epistasis.
ఓకే, సో ఈ రెండు కూడా దేని కిందకు వస్తాయండి? నాన్ అలీలిక్ జీన్ ఎక్స్ప్రెషన్స్ కిందకు వస్తాయి. నంబర్ 1 పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్, నంబర్ 2 ఎపిస్టాసిస్. ఓకే, సో మరి ఇక్కడ వాట్ ఈజ్ ఐసార్ ఆల్రెడీ చెప్పానండి. ఐసోగ్లుటిన్ రాసున్నాను కూడా, సరస్వతి గారు చూడండి ఒక్కసారి. రైట్, ఐ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ రాసున్నాను ఇక్కడే మీకు ఆన్సర్ కూడా. ఓకేనా, రైట్. నౌ సో తీసుకుంటే ఇక్కడ ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్కి వచ్చినప్పుడు 2 ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఎపిస్టాసిస్ ఉంది. సో ఇక్కడ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు కూడా ఒక జీనే రెగ్యులేట్ చేయాలి. ఇక్కడక్కడ మోర్ దాన్ 1 జీన్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తుంది, లేదా మోర్ దాన్ 1 జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో దట్ ఈస్ కాల్డ్ పాలీజెనిక్ రెఫర్స్ టు ఏ జీన్. ఓకే, పాలీజెనిక్ జీన్, పాలీ అంటే ఇక్కడ ఎక్కువ, జీన్, a gene that exerts a slight effect on phenotype along with other genes. అంటే ఒక గ్రూప్ ఆఫ్ జీన్స్ ఒక ఫీనోటైప్ ఎక్స్ప్రెషన్ను రిప్రజెంట్ చేయడం అనేటటువంటి దాన్ని ఏమంటాము? పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, సో దీనిపైన మీకు క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ ఎ సింగిల్ జీన్ ఈజ్ టూ స్మాల్, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటెక్ట్. తర్వాత మల్టిపుల్ జీన్స్ ప్రొడ్యూస్ ఆన్ ఈక్వల్ ఎఫెక్ట్లో ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత ఈచ్ అలీల్ హ్యాస్ ఎ క్యుములేటివ్ ఆర్ అడిటివ్ ఎఫెక్ట్ అనేది. తర్వాత ఇక్కడ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేది డిఫర్ ఫ్రమ్ మల్టిపుల్ అలీల్స్. మల్టిపుల్ అలీలిజం తెలుసు కదా, బ్లడ్ గ్రూప్స్ అంటే 2 కంటే ఎక్కువ అలీల్స్ ఉంటే దాన్ని మల్టిపుల్ అలీలిజం అంటాం. సో బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి 3 అలీల్స్ ఉంటాయి. ఓకే, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఒక జీన్ కాకుండా అనేక జీన్స్ ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాయి. రైట్, సో దట్ ఈజ్ ఈ యొక్క పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అనే పేరుతో పిలుస్తాము. దీనికి సంబంధించి స్కిన్ కలరు మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా యూ కెన్ టేక్ స్కిన్ కలర్ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో. సో పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో యానిమల్ పరంగా చూసుకున్నప్పుడు స్కిన్ కలర్ వస్తుంది, స్కిన్ కలర్. కానీ ప్లాంట్స్లో తీసుకుంటే ఏమొస్తుంది, అది ఇక్కడ బిట్ మీకు. సో కలర్ కాదండి, సారీ, షేప్. ఓకే, షేప్ ఆఫ్ స్టెమ్ ప్లాంట్స్లో, షేప్ ఆఫ్ స్టెమ్, తర్వాత షేప్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్, తర్వాత షేప్ ఆఫ్ ఫ్లవర్. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ ఇన్ ప్లాంట్స్. యానిమల్స్లో స్కిన్ కలర్ అనేటటువంటిది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్? ఎపిస్టాసిస్, ఇంటరాక్షన్ బిట్వీన్ జీన్స్ విచ్ డిటర్మైన్ ఏ ఫీనోటైప్. సో ఒకటి కంటే ఎక్కువ జీన్స్ ఇంటరాక్ట్ అయ్యి ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతూ ఒక ఫీనోటైప్ ఎక్స్ప్రెషన్ కనుక రిప్రజెంట్ చేయగలిగితే, అక్కడేమో ఒక ఫీనోటైప్ ఎక్స్ప్రెషన్ కోసం అనేక జీన్స్, ఇక్కడ ఇంటరాక్షన్ 2 జీన్స్ బిట్వీన్ ద జీన్స్ విచ్ డిటర్మైన్ ఏ ఫీనోటైప్ ఈస్ కాల్డ్ ఎపిస్టాసిస్ అనేటటువంటిది. మనకి 2 టర్మ్స్ దేని కిందకు వస్తాయి? ఇంటర్జెనిక్ ఇంటరాక్షన్స్, నాన్ అలీలిక్ ఇంటరాక్షన్స్ కింద ఈ 2 మనకు ఎగ్జాంపుల్స్గా మనం చూడవచ్చు. ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఇంట్రాజెనిక్, ఇంటర్జెనిక్. మరి ఇప్పుడు మెండల్ పర్ఫామ్ చేసినటువంటి ఈ యొక్క మోనోహైబ్రిడ్ మరియు డైహైబ్రిడ్ క్రాసెస్తో పాటుగా ఇతను మరొక 3 ఇంపార్టెంట్ క్రాసెస్ను పర్ఫామ్ చేశాడు. ఏంటా క్రాసెస్? నంబర్ 1 టెస్ట్ క్రాస్, నంబర్ 2 బ్యాక్ క్రాస్, నంబర్ 3 రెసిప్రోకల్ క్రాస్. ఓకే, సో ఈ 3 క్రాసెస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, తర్వాత వీటి యొక్క నెసెసిటీ ఏంటి జెనెటిక్స్లో మనం తీసుకున్నప్పుడు, బ్యాక్ క్రాస్ అనేటటువంటిది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు? ఇదే బిట్గా గుర్తుంచుకోండి. బ్యాక్ క్రాస్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు ఇంప్రూవ్ బ్రీడ్ క్వాలిటీ.
సో బ్రీడ్ యొక్క క్వాలిటీని, ఒక వెరైటీ ఏదైతే మనకు వచ్చిందో దాని యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఏ క్రాస్ని పర్ఫామ్ చేశాడు? బ్యాక్ క్రాస్ని పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ క్రాస్ తీసుకుంటే, టెస్ట్ క్రాస్ ఈజ్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ టు ఐడెంటిఫై అన్నోన్ జీనోటైప్. టు ఐడెంటిఫై అన్నోన్, మనకు తెలియనటువంటి జీనోటైపు, అన్నోన్ జీనోటైప్. ఓకే, సో ఈ యొక్క అన్నోన్ జీనోటైప్ యొక్క ఎక్స్ప్రెషన్ మనకు అర్థం కానప్పుడు ఏ టెస్ట్ను పర్ఫామ్ చేయాలని సూచించాడు? దట్ ఈజ్ ఎ టెస్ట్ క్రాస్. రైట్. స్లైడ్ ఈజ్ నాట్ క్లియర్ సార్, మేక్ ఇట్ బ్రైట్ సార్. ఏ స్లైడ్ అండి మీకు? గ్రీనా అండి? గ్రీన్ విజిబిలిటీ తక్కువగా ఉందా? ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే గ్రీన్ కలరే మనకు ఐకి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి కలర్ యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ద WHO. ఓకే, రైట్. ఈజ్ క్లియర్ సరస్వతి గారు? మీకు అక్కడ ఏందో ప్రాబ్లం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో క్లియర్ చేయండి. ఒక్కసారి టెక్నికల్ టీం ఒకసారి చూడండి, కెమెరాలో బాగా విజిబిలిటీ ఉందండి? ఉంటుంది కదా, జనరల్గా ఉంటుంది. మరి ఏదన్నా ఉంటే మీకు నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, టెస్ట్ క్రాస్ టు ఐడెంటిఫై అన్నోన్ జీనోటైప్, బ్యాక్ క్రాస్ టు ఇంప్రూవ్ బ్రీడ్ క్వాలిటీ. మరి రెసిప్రోకల్ క్రాస్ అంటే ఏంటి? సో దిస్ రెసిప్రోకల్ క్రాస్ ఈజ్ ద మిక్సింగ్ ఆఫ్ బోత్ అన్నమాట. అంటే ఒకసారి ఒక ఆర్గానిజం నుంచి మేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ అయితే దానితో క్రాస్ చేసి దానితో ఆర్గానిజమ్స్ను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము? ఆ ఆర్గానిజంకు సంబంధించిన ఇంతకుముందు అపోనెంట్ను మారుస్తాం. దాన్నే రెసిప్రోకల్ క్రాస్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. మరి ఈ యొక్క 3 క్రాసెస్ను ఇక్కడ పర్ఫామ్ చేయడం అనేటటువంటిది జరిగింది. టెస్ట్ క్రాసు, బ్యాక్ క్రాసు, తర్వాత రెసిప్రోకల్ క్రాస్. రైట్. మరి ఇప్పుడు ముందుగా బ్యాక్ క్రాస్ చూడండి. మరి బ్యాక్ క్రాస్ని ఎలా పర్ఫామ్ చేస్తాము? ఎప్పుడు కూడా బ్యాక్ క్రాస్ని పర్ఫామ్ చేసేటప్పుడు ఆల్వేస్ యూ మస్ట్ రిమెంబర్ దట్ బ్యాక్ క్రాస్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ క్రాస్ని ఎప్పుడు కూడా దేంతో పర్ఫామ్ చేస్తారంటే హోమోజైగస్ డామినెంట్ పేరెంట్తో. ఓకేనా? హోమోజైగస్ డామినెంట్ పేరెంట్తో మనము పర్ఫామ్ చేస్తాం. అలా హోమోజైగస్ డామినెంట్ పేరెంట్తో పర్ఫామ్ చేసేటటువంటి క్రాస్ని ఏమంటారంటే బ్యాక్ క్రాస్ అనే పేరుతో పిలుస్తారు. రైట్. సో దిస్ బ్యాక్ క్రాస్ ఈస్ టు ఇంప్రూవ్ ద బ్రీడ్ క్వాలిటీ. మరి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టాలు డ్వార్ఫే మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాలు డ్వార్ఫ్. సో ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ దెన్ ద ప్రొడ్యూస్డ్ గ్యామెట్స్ ఆర్ ఓకే, బోత్ ఆర్ ఫ్యూజ్డ్, వీ విల్ గెట్. నౌ దీన్ని ఏం చేస్తాము? వన్ ఆఫ్ ద పేరెంట్తో క్రాస్ చేయాలి. వన్ ఆఫ్ ద పేరెంట్ ఎవరై ఉంటారు? హోమోజైగస్ డామినెంట్. ఓకేనా? ఈ హోమోజైగస్ డామినెంట్తో మనం క్రాస్ చేసినప్పుడు చూడండి, క్యాపిటల్ టీ వర్సెస్ క్యాపిటల్ టీ. నౌ ఇక్కడ 2 types ఆఫ్ గ్యామెట్స్, ఇక్కడ ఓన్లీ 1 type ఆఫ్ గ్యామెట్. సో దట్ ఏమవుతుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే ఒక బ్రీడ్ యొక్క క్వాలిటీని మనం ఏం చేయొచ్చు? ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఏదైతే డామినెంట్ హోమోజైగస్ ఉందో దాని యొక్క మంచి స్ట్రెంథన్ చేయడం ద్వారా అదే క్యారెక్టర్ ప్రతిసారి ఎక్స్ప్రెస్ అయ్యేలాగా చేసుకోవడమే ఈ బ్యాక్ క్రాస్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఓకేనా? అంటే ఒక పర్టికులర్ ట్రైట్ ఏదైతే మనకు ఒక ఆర్గానిజంలో కానీ యానిమల్లో కానీ ప్లాంట్లో కానీ నచ్చిందో దాన్నే పదే ప్రొడ్యూస్ చేయడంలో ఏ క్రాస్ని యూస్ చేస్తారు? బ్యాక్ క్రాస్ని యూస్ చేస్తారు. ఈజ్ క్లియర్ అండి? ఈజ్ క్లియరా? రైట్. 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 ఎస్, రిపీట్ చేస్తానండి. రెసిప్రోకల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. ముందు బ్యాక్ క్రాస్ టెస్ట్ క్రాస్ ఫినిష్ చేస్తాను. ఓకేనా ప్రజ్ఞా గారు? ఓకేనా? రైట్. ನಾವು ఇక్కడ తీసుకుంటే ఓకే పాలీజెనిక్ స్లైడా? ఓకే రైట్. నౌ పాలీజెనిక్ స్లైడ్ విజిబిలిటీ లేదంటారా? రైట్. కానీ అక్కడ పాలీజెనిక్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి చాలు మీకు. ఓకే రైట్. నౌ
ఇక్కడ చూడండి టెస్ట్ క్రాస్కి వస్తున్నాను. టెస్ట్ క్రాస్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారని చెప్పాను? టు ఐడెంటిఫై ద అన్నోన్ జీనోటైప్ అనమాట. మరి ఇప్పుడు ఒక 3 అన్నోన్ జీనోటైప్స్ని మీకు ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి 3 అన్నోన్ జీనోటైప్స్ని ఇక్కడ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్, దాని నుంచే మనం తీసుకోవచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి. ఏంటది? ఒకటి వచ్చేసి క్యాపిటల్ టీ అన్నోన్ ఇవి. తర్వాత రెండోది వచ్చేసి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండేటటువంటిది క్యాపిటల్ టీ స్మాల్ టీ. 3 స్మాల్ టీ. మరి ఇప్పుడు ఇక్కడ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టెస్ట్ క్రాస్ను పర్ఫామ్ చేసేటప్పుడు దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టు ఐడెంటిఫై ద అన్నోన్ జీనోటైప్. మరి అన్నోన్ జీనోటైపు మనకు తెలియాలి అంటే, ఓకేనా, అన్నోన్ జీనోటైప్ మనకు తెలియాలంటే ఎవరితో క్రాస్ చేయాలి అంటే, ఏదైతే మనకు జీనోటైప్ కనుక్కోవాలనుకుంటున్నామో దానిని దేంతో క్రాస్ చేయాలా? ఇట్ షుడ్ బి క్రాస్డ్ విత్ రెసెసివ్ హోమోజైగస్తో క్రాస్ చేయాలి, ఆర్ హోమోజైగస్ రెసెసివ్తో క్రాస్ చేయాలి. ఆల్వేస్ అ టెస్ట్ క్రాస్ విల్ బి పర్ఫార్మ్డ్ between an unknown genotype and the homozygous recessive. అన్నోన్ జీనోటైప్కి హోమోజైగస్ రెసెసివ్కి మధ్య మాత్రమే మనము క్రాస్ అనేటటువంటిది చెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి. ఏ క్రాస్లో? టెస్ట్ క్రాస్లో. మనకు ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషను బుక్స్లో ఇటు ఇంటర్మీడియట్ దాకా చూసుకున్నప్పుడు ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ అంటాడు, మనకు అక్కడ స్పష్టత ఉండదు. గుర్తుంచుకోండి, టెస్ట్ క్రాస్ను పర్ఫామ్ చేసేటప్పుడు జీనోటైప్ యొక్క అన్నోన్ జీనోటైప్ యొక్క ఏదైతే ఉందో దానిని హోమోజైగస్ రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేయాలి, రెసెసివ్. అదే బ్యాక్ క్రాస్లో అయితే హోమోజైగస్ డామినెంట్తో మనం క్రాస్ చేస్తాము. ఇక్కడ ఇంప్రూవ్ ద బ్రీడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో ఆ టెస్ట్ బ్యాక్ క్రాస్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 అన్నోన్ తీసుకున్నాను నేను, ఓకేనా. ఈ అన్నోన్ని ఇలా బాక్స్లో పెడుతున్నాను. ఇప్పుడు మరి మనకున్నటువంటి కండిషన్ ప్రకారం దేంతో క్రాస్ చేయాలి? దీన్ని హోమోజైగస్ రెసెసివ్తో క్రాస్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి క్రాస్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇది హోమోజైగస్ కాబట్టి ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్. సో అక్కడ మనం 2గా తీసుకుందాం, ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్, అంటే 2 పిల్లలు అనుకోండి. సో తీసుకుంటే చూడండి పర్ఫామ్ చేస్తున్నాను క్రాసు. క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే మొత్తము ప్రొడ్యూస్ అయిన మొత్తం ఏంటి ఇక్కడ? ఆల్ ఆర్ టాల్. సో ఆల్ ఆర్ టాల్ కాబట్టి రేషియో ఏమవుతుంది? 4:0. నెక్స్ట్ మరి ఇంకొకటి అన్నోన్ చెప్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అనదర్ వన్. సో అన్నోన్ అనేటటువంటిది ఇక్కడ హెటోజైగస్ కాబట్టి 2 పాసిబుల్ గ్యామెట్స్, ఇక్కడ ఓన్లీ సింగిల్ పాసిబుల్ గ్యామెట్. ఓకేనా. సో మరి ఇప్పుడు క్రాస్ చేస్తున్నాను చూడండి. క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఓకే, స్మాల్ టీ. మరి ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి ఇక్కడ? సో ఇదే మనం 2 ప్లాంట్స్గా తీసుకుంటే, 2 ప్లాంట్స్గా తీసుకున్నప్పుడు 1గా తీసుకుంటే ఇది పొజిషను, 2గా తీసుకుందాం, అప్పుడు మనకు ఛాన్స్ ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఓకేనా. సో దీంతో ఇది అయిపోయింది. అలాగే దీంతో ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఈ 2 స్మాల్ టీతో స్మాల్ టీని ఫ్యూజ్ చేద్దాం. సో స్మాల్ టీ రైట్. అంటే రేషియో పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా మనం 2 ప్లాంట్స్ని తీసుకుంటాం, ఓకేనా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రేషియో అనేటటువంటిది ఎలా వచ్చింది? రెండిటి యొక్క రేషియో తీసుకుంటే మొత్తం 4 ప్లాంట్స్లో 2 వచ్చి టాల్ వచ్చాయి, 2 వచ్చి డ్వార్ఫ్ వచ్చాయి. సో దట్స్ వై ద రేషియో ఈజ్ 2:2.
ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి, అన్నోన్ వచ్చేసి స్మాల్ టీ మరి దాంతో రెసివ్ దాంతో ఫ్యూజ్ చేస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసుకుంటే 2 types of gametes from one plant and 2 types of gamete from another plant. Now let us fuse. సో ఏమొచ్చాయి ఇక్కడ మొత్తం ఆల్ ఆర్ వాట్ డ్వార్ఫ్. ఓకే, మొత్తము డ్వార్ఫే అంటే రేషియో ఏమవుతుంది 0:4 అవుతుంది. క్లియర్, 0:4 అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ టీ అన్నోన్ అయితేనేమో 4:0 వచ్చింది. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటటువంటిది అన్నోన్ అయితేనేమో 2:2 వచ్చింది. ఇప్పుడు స్మాల్ టీ అనేటటువంటిది అన్నోన్ అయితేనేమో 0:4 వచ్చింది. మరి దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఓకేనా, చూడండి ఇక్కడ అన్నోన్ మనకు తెలియాలి కదా. ఇక్కడ తీసుకుంటే ఓవరాల్గా మొత్తము ప్రొడ్యూస్ అయినటువంటి వాటిలో ఓకేనా 4 టాల్, ఇక్కడ 2 టాల్, టోటల్ 6. అలాగే 2 వచ్చేసి డ్వార్ఫ్, 4 వచ్చేసి రెసిసివ్, డ్వార్ఫ్ అంటే రెసిసివ్ అక్కడ కూడా. బట్ ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ హోమోజైగస్ రెసిసివ్, దాదాపు అదే కూడా హోమోజైగస్. అంటే మొత్తము టోటల్గా మొత్తము ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఓకేనా డెఫినెట్గా పేరెంట్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఏమై ఉంటాడు, హెటిరోజైగస్ అయి ఉంటాడు. లేదా అదే ఫస్ట్ జనరేషన్ అయితే ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ హోమోజైగస్ అయి ఉంటారు అనేటటువంటి కన్క్లూజను మనకు ఈ యొక్క అన్నోన్ జీనోటైప్ ద్వారా, అంటే వీళ్ళ యొక్క జీనోటైప్ ఏముంటుందయ్యా అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది, ఈ విధమైనటువంటి పేరెంట్స్ నుంచి వీళ్ళు పుట్టుంటారు అనేటటువంటిది ఇక్కడ క్లారిటీ వచ్చింది. తర్వాత వీళ్ళ యొక్క జీనోటైప్ ఏమై ఉండవచ్చయ్యా అంటే ఇదిగో ఈ విధంగా పుట్టినటువంటి 4 పిల్లలు కూడా అందులో 2 టాల్ 2 డ్వార్ఫ్ పుట్టుంటారు. కాబట్టే వీరి యొక్క రేషియో అనేటటువంటిది ఇలా వారి యొక్క కాన్ఫిగరేషన్ అనేటువంటి జీనోటైప్ అలా ఉంది. మరి ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇద్దరు కూడా ఓకే ఇది అన్నోను. మరి దీని యొక్క జీనోటైప్ తీసుకుంటే మొత్తము కూడా హోమోజైగస్ రెసిసివ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే ఈ విధంగా ఇవి ప్రొడ్యూస్ అయ్యాయి. అలా ఒక అన్నోన్ యొక్క జీనోటైప్ను మనం అసెస్ చేయడంలో మనకు సహాయపడేటటువంటి ఇంపార్టెంట్ క్రాస్నే ఈ యొక్క ఏంగా పిలుస్తాం, టెస్ట్ క్రాస్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు రెసిప్రోకల్ క్రాస్కి వస్తున్నాను. వాట్ ఈజ్ మెంట్ బై రెసిప్రోకల్? ఒక 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆర్గానిజం ఉంది, బి అనేటటువంటి ఆర్గానిజం ఉంది. ఇప్పుడు దీని యొక్క కాన్ఫిగరేషను క్యాపిటల్ ఏగా తీసుకుంటున్నాను. దీని యొక్క కాన్ఫిగరేషను క్యాపిటల్ బి. ఇప్పుడు దీని నుంచి క్యాపిటల్ ఏ అనేటటువంటి ఒక గ్యామెట్, దీని నుంచి క్యాపిటల్ బి అనేటటువంటి ఒక గ్యామెట్. మరి ఇక్కడ చూడండి, ఈ క్యాపిటల్ ఏని మేల్ గ్యామెట్ అనుకుంటున్నాను, ఈ క్యాపిటల్ బిని ఫీమేల్ గ్యామెట్ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు 2 ఫ్యూజ్ చేసాం. వీ హ్యావ్ గాట్ ఎ ఆర్గానిజం. క్యారెక్టర్ ఇక్కడ మనకేం అవసరం లేదు, ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ అయిపోయింది. ఓకే, సో దట్ యూ విల్ హ్యావ్ బోత్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ చెప్తున్నాను చూడండి. వాట్ ఈస్ దట్ రెసిప్రోకల్? దీని యొక్క ఇక్కడ ఏదైతే మనం ఎంచుకున్నామో దానికి ఆపోజిట్లో మనం తీసుకోబోతున్నాం. ఏంటి ఆపోజిట్? వన్స్ అగైన్ ఏ అనే ఆర్గానిజము, బి అనేటటువంటి ఆర్గానిజం. దీని యొక్క కాన్ఫిగరేషను క్యాపిటల్ ఏ, దీని యొక్క కాన్ఫిగరేషను క్యాపిటల్ బి. ఇప్పుడు దీని నుంచి ఒక గ్యామెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్యామెట్. నౌ దిస్ పర్టికులర్ గ్యామెట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ద మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. దిస్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ మేల్ గ్యామెట్. ఇలా ఒక ఆర్గానిజంకు సంబంధించినటువంటి గ్యామెట్స్ను చేంజ్ చేసుకోవడం ద్వారా ఓకే ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్గానిజమ్స్ యొక్క రివర్స్ను రెసిప్రోకల్ను తీసుకొని క్రాస్ చేయడం అనే ఏమంటాము, రెసిప్రోకల్ క్రాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా రైట్. ప్రజ్ఞా గారు, హోమోజైగస్ డామినెంట్ ఆర్ రెసిసివ్? వీ టేక్ ఓన్లీ 1 స్మాల్ టీ ఆర్ క్యాపిటల్ టీ. ఏదండి క్వశ్చన్ నాకు క్లియర్ కాలేదు, ఒకసారి మీరు
మళ్ళీ పోస్ట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ క్రాస్ అంటారు. అంటే ఒక స్థాయిలో లేదా ఒక జనరేషన్లో మేలు ఇంకొక దానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఫీమేల్గా. అలా గ్యామెట్స్ను మార్చి క్రాస్ చేసుకోవడం దాన్నే రెసిప్రోకల్ క్రాస్ అనే పేరుతో పిలుస్తారు. ఈ యొక్క రెసిప్రోకల్ క్రాస్ ద్వారా ఏం జరుగుతుందంటే జెనెటిక్ ప్యూరిటీ అనేటటువంటిది మనకు దొరకడానికి ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ 3 types ఆఫ్ క్రాసెస్ పర్ఫార్మ్డ్. నౌ ఓవరాల్గా ఈ యొక్క మెండల్ పర్ఫామ్ చేసినటువంటి మెండల్ లాస్కి రిలేటెడ్గా మనం తీసుకున్నప్పుడు ఈ మెండల్ లాస్ కానీ తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి డీవియేషన్స్, ఆ డీవియేషన్స్ మనం చూసుకున్నప్పుడు ఇంట్రాజెనిక్, ఇంటర్జెనిక్, తర్వాత ఇంట్రాజెనిక్కి వచ్చినప్పుడు కోడామినెన్స్, తర్వాత ఇన్కంప్లీట్ డామినెన్స్. నెక్స్ట్ ఇంటర్జెనిక్కి వచ్చినప్పుడు ఇంటర్జెనిక్లో మనకు 2 ఉన్నాయి. ఒకటి పాలిజెనిక్ ఇంటరాక్షను, రెండవది వచ్చేసి అదే పాలిజెనిక్ ఇన్హిడెన్స్, తర్వాత ఇంకోటి ఎపిస్టాసిస్. ఓకే, రైట్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్ రిలేటెడ్ టు ద మెండల్ పర్ఫామ్ చేసినటువంటి లాస్ పరంగా ఉన్నటువంటి పార్ట్. ఓకే, ఇక్కడ మీరు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి రేషియోస్ పైన మనకు క్వశ్చన్స్ అనేటటువంటివి రైజ్ అవుతాయి. ఓకే, సో వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. మరి గెట్ రెడీ. సో గెట్ రెడీ. ఒక్కసారి నాకు ఆ క్వశ్చన్ క్లియర్ చేయండి సరస్వతి గారు, ఏంటి ఆ డౌట్ అనేది. ఓకేనా, ఒక్కసారి గెట్ రెడీ. ఎందుకంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఆఫ్ ద బిట్స్. సో ఇక్కడ టైమర్తో మీకు బిట్స్ని వర్కౌట్ చేపిస్తాను. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం చదువుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మరి దాని ప్రకారం రెడీ అవ్వండి. రైట్, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో మీ యొక్క మొదటి ప్రశ్న స్క్రీన్ మీద రాబోతోంది. మోడల్ కమ్ ప్రీవియస్ బిట్స్. ఖచ్చితంగా మీతో ఆ బిట్స్ను వర్కౌట్ చేయిస్తానని చెప్పాను. మరి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్లకు సంబంధించి బిట్స్ అనేటటువంటిది ఇప్పుడు రాబోతున్నాయి. ఓకేనా, రైట్. సో గెట్ రెడీ ఫర్ ద బిట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. రైట్, సో 20 seconds timer on. Or 15 seconds, okay. 15 seconds timer on. So in homozygous, okay, timer is up. So time అయిపోయింది. మరి చూద్దాం ఆ క్వశ్చన్కి ఆన్సరు. మరి ఇక్కడ మీరు ఇచ్చిన డౌట్, ఇన్ హోమోజైగస్ వీ టేక్ ఓన్లీ గ్యామెట్స్ స్మాల్ టీ ఆర్ క్యాపిటల్ టీ. ఫ్రమ్ స్మాల్ టీ క్యాపిటల్ ఎస్, అక్కడ క్యాపిటల్ టీ నుంచి ఒక గ్యామెట్, అంటే హోమోజైగస్ కాబట్టి ఓన్లీ 1 type ఆఫ్ గ్యామెట్. అలాగే స్మాల్ టీ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ సేమ్ గ్యామెట్, ఎందుకంటే అక్కడ పాసిబుల్గా ప్రొడ్యూస్ కాగలిగింది ఎన్ని గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినా విత్ క్యాపిటల్ టీతోనే. ఏది క్యాపిటల్ టీ అయితే అలా క్యాపిటల్ ఆర్ కానీ ఏదైనా సరే మనం చూసుకోవచ్చు. అలాగే హోమోజైగస్ రెసిసివ్కి వచ్చినప్పుడు ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ ద రెసిసివ్ గ్యామెట్స్కి సంబంధించి, అంటే ఇక్కడ స్మాల్ టీ అనేటటువంటిది వస్తుంది. క్లియర్. మీరు 1 తీసుకుంటే రేషియోస్ అనేటటువంటివి మనకు స్పష్టంగా రావు. 2 తీసుకోండి, అప్పుడు ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే F2 జనరేషన్కి వచ్చినప్పుడు ఉన్న F1లో ప్రొడ్యూస్ అయిన 4 ప్లాంట్స్లో 2 సెల్ఫ్ యూస్ చేస్తామనేటటువంటి పాయింట్కి మనకు అక్కడ ఎవిడెన్స్ అనేటటువంటి లేదా ఆధారం అనేటటువంటిది ఉంటుంది. లేకపోతే ఈ ఇంకొక ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ కూడా మనకు రావచ్చు. ఉన్న 4 ప్లాంట్స్లో 2 సెల్ఫ్ పాలినేషన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఆర్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తాం, దాన్ని F2గా మనం పిలుస్తాం. అందుకోసమని ఒక్కొక్క ఆర్గానిజం నుంచి 2 గ్యామెట్స్ తీసుకోండి, అప్పుడు మీకు 4 గ్యామెట్స్ వస్తాయి, టోటల్గా 4 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ యూ కెన్ గెట్ ద రేషియో 4:0. అర్థమైందా? ఒకసారి సరస్వతి గారు, ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ప్రజ్ఞా గారు కూడా. ఓకేనా, రైట్. మరి ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారా? ఈ యొక్క టెస్ట్ చూడండి. ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. నంబర్ 1 ఆప్షన్ ఫార్మ్ different groups depending upon their relative distance. Form one linkage group. Third, will not form any linkage group. Fourth, form interactive groups that affect the phenotype. ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏం పెట్టలే. ఏంటండి కామ్గా ఉన్నారు? వై? వాట్ హ్యాపెండ్? బిట్స్ ఆన్సర్ తెలీదా అండి? రైట్, చూడండి ఇక్కడ. మరి ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఏం చేస్తాయి? సో దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ డిఫరెంట్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ దే రిలేటివ్ డిస్టెన్స్.
సో ఒక క్రోమోజోము పైన ఉన్నటువంటి మొత్తము జీన్స్ అన్నీ కూడా ఆల్ ద జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్, అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్కి వచ్చినప్పుడు ఎలా ఉంటాయని చెప్పాను. సో దే విల్ ఫార్మ్ లింకేజ్ గ్రూప్. ఓకే, దే విల్ నాట్ ఫార్మ్ ఎనీ లింకేజ్ గ్రూప్, రాంగ్. సో డిఫరెంట్ గ్రూప్స్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ లొకేషన్ కాదు, ఫార్మ్ ఇంటరాక్టివ్ గ్రూప్స్, జరగదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫార్మ్ వన్ లింకేజ్ గ్రూప్. ఓకే, సో చూపిస్తానండి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి సరస్వతి గారు క్విక్గా. నౌ ఒకసారి లేదా బ్యాక్కి వెళ్ళండి వీడియో, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ పాయింట్స్కి సంబంధించి ఏదైనా క్లారిటీ ఉంటే చూస్తాం. నౌ హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. 15 seconds timer on. Quick up. Yes. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. క్విక్గా అటాక్ చేయాలండి క్వశ్చన్ని. టైమ్ అప్. ఎస్ మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్. సో క్వశ్చన్ చూడండి. పర్సన్ హ్యావింగ్ జీనోటైప్ IAIB would show the blood group as AB. This is because of. So that is because of what? It is because of codominance. అదే ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ అనేది సరిగా ఉండదు. ప్లియోట్రోపీ అంటే దట్ ఈజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. మనకు వచ్చినప్పుడు నెక్స్ట్ వస్తుంది, మనకు దాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సెగ్రిగేషన్ అంటే సపరేషన్ అనేటటువంటిది. ఓకే, సో దట్ ఈజ్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్. నౌ థర్డ్ క్వశ్చన్. 15 seconds timer on. Yes, quickly attack. Quickly attack. Yes, the expression of multiple traits by a single gene. The expression of multiple traits by a single gene is called pleiotropy. Now, so ikkada chudandi. Right. A cross between two tall plants resulted in offspring having few dwarf plants. What would be the genotypes of both the parents? A cross between two tall plants resulted in offspring having few dwarf plants. What would be the genotypes of both the parents? ఏంటండి దీనికి అసలు క్వశ్చన్ అర్థమైందా మీకు? క్వశ్చన్ అర్థమైందా అండి? క్వశ్చన్ క్లియరా? అప్పుడే మీకు ఆన్సర్ వస్తుంది కదా. క్వశ్చన్ క్లియరా అండి ఇక్కడ? సో రెండు ఆప్షన్ పెట్టున్నారు. ఏ క్రాస్ బిట్వీన్ 2 టాల్ ప్లాంట్స్ అన్నాడు. 2 టాల్ ప్లాంట్స్ తీసుకుంటే మనకేమొస్తుంది? 2 tall plants resulted in offspring having few dwarf plants. What would be the genotypes of both the parents? So genotypes ఏముంటాయి? డెఫినెట్గా మనకు మొదటి జనరేషన్లో అంటే ఫస్ట్ F1 జనరేషన్లో బోత్ హోమోజైగస్ తీసుకుంటాం. దీని నుంచి మనకేమొస్తుంది? సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ హోమోజైగస్ కాబట్టి దీన్ని ఫ్యూజ్ అయితే క్యాపిటల్ T స్మాల్ టీతో ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి 2 టాల్ ప్లాంట్స్ని మనం క్రాస్ చేసినప్పుడు ఓకే ఏమొస్తుంది? ఇలాంటివి 2, ఇలాంటిది 1, ఓకే ఇలాంటిది 1. టోటల్గా ఏమొస్తుంది? 1:2:1 రేషియోలో మనకు ప్రొడ్యూస్ అవుతాయి, లేదా 3:1లో ఫీనోటైప్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క దీన్ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. రైట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్యాపిటల్ T అండ్ క్యాపిటల్ T. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 15 seconds timer on.
క్విక్గా అటాక్ చేయాలండి. మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. రైట్, టైమర్ ఈజ్ అప్. టైమ్ ఈజ్ ఆఫ్. ఓకే, టైమ్ అప్ అండి. ఇన్ ఏ డైహైబ్రిడ్ క్రాస్, if you get 9:3:3:1 ratio, it denotes that in a dihybrid cross the phenotype ratio is what? 9:3:3:1. అది ఏం డినోట్ చేస్తుంది? 9:3:3:1 అనేటటువంటి ఆ ఫీనోటైప్ రేషియో ద్వారా మనకు ఏమర్థమవుతుంది? ఓకేనా, ఏమర్థమవుతుంది? ద అలీల్స్ ఆఫ్ 2 genes ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదరా. అలీల్స్ ఆఫ్ 2 genes ఇంటరాక్ట్ అవుతున్నాయని తెలుస్తుందా? ఇట్ ఈస్ ఏ మల్టీజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేది తెలుస్తుందా? ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ మల్టిపుల్ అలీలిజమా? మల్టిపుల్ అలీలిజం అంటే ఒక జీన్ యొక్క 2 expressions కాకుండా 2 కంటే ఎక్కువ అలీల్స్ ఉండాలా, దట్ ఈస్ మల్టిపుల్ అలీలిజం. మల్టీజెనిక్ ఇన్హెరిటెన్సా? కాదు. పాలిజెనిక్ ఆర్ మల్టీజెనిక్ బోత్ ఆర్ సేమ్. ద అలీల్స్ ఆఫ్ 2 genes ఆర్ ఇంటరాక్షన్ జరుగుతుందా? కాదు. రెండు కూడా ఇండిపెండెంట్గా ఎక్స్ప్రెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే మనకు 9:3:3:1 రేషియోలో వచ్చింది. సో ద అలీల్స్ ఆఫ్ 2 genes ఆర్ సెగ్రిగేటింగ్ ఇండిపెండెంట్లీ. దాన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గెట్ రెడీ. సో 15 seconds టైమర్ ఆన్. క్విక్గా ఆన్సర్ చేయాలండి, బాగా ఫాస్ట్గా ఉండాలి మీరు. రైట్, ఓకే, ద టైమర్ ఈజ్ ఆఫ్. 5th క్వశ్చన్ చూడండి. ఇన్ ద F2 generation of a Mendelian dihybrid cross, the number of phenotypes and genotypes are. In the F2 generation of Mendelian dihybrid cross, the number of phenotypes and genotypes. సో ఎన్ని ఫీనోటైప్స్ వచ్చాయి, ఎన్ని జీనోటైప్స్ వచ్చాయి అనేది మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని ఫీనోటైప్స్ వచ్చాయి? 9:3:1. ఇది రేషియో ఫీనోటైప్. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 వచ్చాయి. మరి 4 ఇవి వచ్చాయంటే మొత్తం ఎన్ని వచ్చాయి? మిగతాయి 16 జీనోటైప్స్ వస్తాయి. కాబట్టి ఫీనోటైప్ 4 ఉండేదని మనం ఉంచాలా. మరి ఫీనోటైప్ 4 మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్? మొత్తము 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. మరి ఇక్కడ మిగతా రెండిట్లో మిగతా 3 మొత్తం చూసుకుంటే ఇందులో జీనోటైప్ 16 ఒకటి ఉంది, మిగతా 8 9 అంటే 8 9 ఇచ్చాడు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫీనోటైప్స్ 4, జీనోటైప్స్ 16. ఓకే, సో దట్ ఈజ్ ఫీనోటైప్స్ 4 వస్తాయి. జీనోటైప్స్ ఒక్క నిమిషం. రైట్. సో 1:2, 2:2, 1:2, 4. నెక్స్ట్ 1. ఓకే, రైట్. 2 3 4 5 ఈ యొక్క 4. రైట్. 1:2, 2:2, 4:2. రైట్. ఓకే, సో ఇక్కడ చిన్న మిస్టేక్ అండి. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎలా చూడండి, ఆప్షన్ 4 ఎలా ఆన్సర్ అవుతుంది చూడండి. సరే, ఇక్కడ మీరు తీసుకుంటే F2 జనరేషన్లో మెండేలియన్ డైహైబ్రిడ్ క్రాస్ తీసుకున్నప్పుడు ద నంబర్ ఆఫ్ ఫినోటైప్స్ వచ్చేసి 4, నో డౌట్. ఎందుకంటే 4 types ఆఫ్ ప్లాంట్సే మనకు ప్రొడ్యూస్ అయింది. కానీ జీనోటైప్స్కి వస్తే ఈ 3కి ఎన్ని వస్తాయి? 2. ఈ 3కి ఎన్ని వస్తాయి? 2. మొత్తం ఎన్ని అయ్యాయి? 4. తర్వాత 1 సింగిల్గా ఉండేది 5. ఇక మిగతా మొత్తము కూడా మనం తీసుకుంటే 9 ప్లాంట్స్కు సంబంధించినటువంటి రేషియోస్ ఇవి. ఏవవి? 1 2 1:2 4:2 అంటే 9 ప్లాంట్స్కి. ఈ 9 ప్లాంట్స్కి వచ్చేటటువంటివి. సో 1 2 3 4 5 6 7 8 9. సో దట్ ఈస్ ద జీనోటైప్స్. సో ఇన్ ద F2 జనరేషన్ టోటల్గా ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ ఎన్ని అంటే 16 వస్తుంది. కానీ
అది రేషియో కిందకి రాదు, ఓకేనా, లేకపోతే ఆ జీనోటైప్గా మనం చెప్పకూడదు. సో టోటల్ 4 ఫీనోటైప్స్ వస్తాయి, 9 జీనోటైప్స్ వస్తాయి. ఈజ్ క్లియర్? ఈజ్ క్లియర్? రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 seconds timer on. Quicker. Right. Make it fast. So the time is up. So it is said that Mendel proposed that the factor controlling any character is discrete and independent. This proposition was based on the... So Mendel proposed చేసినటువంటి ఫ్యాక్టర్ కంట్రోలింగ్ ఎనీ క్యారెక్టర్ డిస్క్రీట్ అండ్ ఇండిపెండెంట్. సో అది ఏది కూడా ఇండిపెండెంట్గా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇండిపెండెంట్గా ఛాన్స్. దిస్ ప్రపోజిషన్ వాజ్ బేస్డ్ ఆన్ ద, దేని బేస్ చేసుకొని దీన్ని ప్రపోజ్ చేశాడు? ఒకటి, రిజల్ట్ ఆఫ్ F3 జనరేషన్ ఆఫ్ ఎ క్రాస్. 2, అబ్జర్వేషన్స్ దట్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ఎ క్రాస్ మేడ్ బిట్వీన్ ద ప్లాంట్స్ హ్యావింగ్ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ షోస్ ఓన్లీ 1 క్యారెక్టర్ వితౌట్ ఎనీ బ్లెండింగ్. సెల్ఫ్ పాలినేషన్ ఆఫ్ F1 ఆఫ్ స్ప్రింగ్స్, క్రాస్ పాలినేషన్ ఆఫ్ ప్యారెంటల్ జనరేషన్స్. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే అసలు మెండల్ ఏ పర్ఫామ్ చేయాల, క్రాస్ పాలినేషనే చేయాల, కాబట్టి ఆప్షన్ 4 బ్లెండర్ మిస్టేక్. మరి ఇక్కడ F1ని సెల్ఫ్ పాలినేట్ చేసి F2 చేశాడు, కానీ F2 చేసినా, ఓకేనా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ షోస్ ఓన్లీ 1 క్యారెక్టర్ వితౌట్ బ్లెండింగ్. సో ఏదైతే డామినెంట్ ఉంటుందో అదే డామినెంట్గా ఉండడానికి అవకాశం లేదు. అందుకనే మనకు F1లో ఆల్ డామినెంట్ క్యారెక్టర్స్ అనేటటువంటివి ఎక్స్ప్రెస్ అయితే F2కి వచ్చేటప్పటికి ఏమైంది, 75:25, 3:1 రేషియోలో డామినెంట్ రెసిసివ్ అనేది ఎక్స్ప్రెస్ కావడం జరిగింది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సరస్వతి గారు ఏది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు మీరు? ఒక్కసారి నాకు క్వశ్చన్ చెప్పండి. ఇదా మీరు అడుగుతోంది? 5th క్వశ్చనా అండి? క్విక్గా అండి, మీరు కొంచెం రెస్పాండ్ అవ్వాలి క్విక్గా. మీరు ఏదో ఆలోచించుకుంటున్నట్టున్నారు, ఏదో దేనిలో ఉంటున్నట్టున్నారు. ఒక్కసారి నాకు క్విక్గా రెస్పాండ్ అయితే దెన్ ఐ విల్ గో టు దట్. అందరూ కూడా చాలా క్విక్గా మీరు రెస్పాన్స్ ఇవ్వాలా. దీనికి సంబంధించి అయితే మొత్తము మనకు 4 టైప్స్ ఫీనోటైప్స్ ఉంటాయి. ఎందుకని 9:3:3:1 అనేటటువంటిది ఫీనోటైప్ రేషియో. అలా 4 రకాలైనటువంటి ప్లాంట్స్ లేదా 4 రకాల ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఎక్స్ప్రెషన్ పరంగా, బయటికి ఎక్స్ప్రెషన్. ఈ 4 టైప్స్ యొక్క జీనోటైప్స్ తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 9 రకాలుగా ఉంటాయి. అదే మనకు ఆన్సర్ ఇది. రైట్. నెక్స్ట్ 7th నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్. So the time is up. Phenotype ratio in plant Snapdragon in F2 is phenotype ratio. So what is the phenotype ratio in Snapdragon andi? Snapdragon యొక్క F2 జనరేషన్కి సంబంధించి ఫీనోటైప్ కానీ జీనోటైప్ కానీ ఏది తీసుకున్న ఆన్సర్ డైరెక్ట్గా మనం పెట్టగలగాల. దట్ ఈస్ 1:2:1. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. దట్ ఈస్ 7th క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. A cross in which an organism showing a dominant phenotype is crossed with the recessive parent in order to know the genotype is called. So
మరి ఇక్కడ జీనోటైప్ తెలుసుకోవాలి అనుకున్నాము అంటే అన్నోను. డెఫినెట్గా వాట్ ఈస్ దట్ క్రాస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ క్రాస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్యాక్ క్రాస్ అంటే దేనికోసం? టు ఇంప్రూవ్ ద బ్రీడ్ క్వాలిటీ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 15 seconds timer on. This is PGT 2018 question. క్విక్గా అండి. నందిని గారు, సార్ సూపర్బ్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ అండి. సో మరి ఇక్కడ మీకు నేను అంతకుముందు గత వీడియో చేసినప్పుడు మీకు చెప్పాను, మీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ప్రయారిటీ ఆర్డర్లో పెట్టమని పోస్ట్ చేయమని చెప్పాను. చాలామంది బాగా క్విక్గా రెస్పాండ్ అయ్యారు. సో దాన్ని బేస్ చేసుకొని జెనెటిక్స్ని పర్టికులర్గా ఎక్కువ మంది దాన్ని అడుగున్నారు, దాన్ని తీసుకున్నాను. మరి ఇక్కడ కొన్ని టాపిక్స్ మనకు అంటే సిలబస్లో కనబడతాయి, కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కానీ మనకు ఎక్కడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి. ఫస్ట్ ఎయిడ్ అనేటటువంటిది మీకు టాపిక్గా సిలబస్లో ఉందే, కానీ తర్వాత దానిలో ఏమి ఇచ్చాడు? స్నేక్ బైటు, నెక్స్ట్ స్కార్పియాన్ బైట్ ఇచ్చున్నాడు. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా ఇబ్బంది. ఇట్లా మీరు మరి కంప్లీట్గా అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఓవరాల్గా మీ యొక్క నీడ్ను బట్టి పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అప్పుడు దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, రైట్. నౌ the genotype ratio of a cross between plants having yellow and round seed and green and wrinkled seeds. ఇక్కడ రౌండ్ ఎల్లో రౌండ్ తీసుకున్నాడు, తర్వాత గ్రీన్ రింకిల్డ్ తీసుకున్నాడు. అంటే డైహైబ్రిడ్ క్రాస్, ఏ క్రాస్ దట్ డిఫర్స్ విత్ ఏ పెయిర్ ఆఫ్ ట్రైట్స్. కాబట్టి ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్ అన్నాడు. మరి డైహైబ్రిడ్ క్రాస్ యొక్క జీనోటైప్ రేషియో ఏమవుతుంది? 1:2:1:2 4:2:1:2:1. అంటే మొత్తము 16 ప్లాంట్స్ యొక్క రేషియో మనకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ 15 seconds టైమర్ ఆన్. నాకు దీనికి ఒకళ్ళు ఫార్ములా కూడా నాకు పోస్ట్ చేయాలండి. మీరు ఫార్ములా చెప్పండి ఈ క్వశ్చన్కి సంబంధించి. ద నంబర్ ఆఫ్ జీనోటైప్స్ ఫర్ ఏ సింగిల్ జీన్ విత్ 4 అలీల్స్. 4 అలీల్స్ ఉన్నటువంటి జీన్ యొక్క జీనోటైప్స్ను మనము ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో మరి దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి? క్విక్గా కుమార్ గారు పోస్ట్ చేయండి కామెంట్ ఇది ఫార్ములా అలీల్స్ క్యాలిక్యులేట్ చేయడంలో. ప్రజ్ఞ గారు, నందిని గారు, రాధిక గారు, శ్రీను గారు పోస్ట్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ను ఆన్సర్ చేయడానికి ఫార్ములా ఏంటి? సో మాణిక్యాలరావు గారు మీరు కూడా పోస్ట్ చేయండి ఫార్ములా. Make it very fast. Right. ఏ ఫార్ములా ఆధారంగా మనము ఆన్సర్ పెట్టొచ్చు? అలీల్స్కి సంబంధించినటువంటి జీనోటైప్స్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏంటి? డోంట్ నో. ఓకే, సరస్వతి గారు, ఇమ్రాన్ గారు ఫార్ములా తెలుసా? పోస్ట్ చేయండి. ఎస్, వాట్ ఈస్ ద ఫార్ములా అండి? n/n+1/2. సో ద నంబర్ ఆఫ్ జీనోటైప్స్, n అనేటటువంటిది నంబర్ ఆఫ్ అలీల్స్ అవుతుంది.
సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనేటటువంటిది ఫార్ములా. మరి ఇక్కడ మీరు తీసుకుంటే సో ఎన్ ప్లేస్లో మనం నంబర్ ఆఫ్ అలీల్స్ వేస్తాం. నంబర్ ఆఫ్ అలీల్స్ ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో కాబట్టి సో 4 + 1 5 అవుతుంది. దట్ ఈస్ 4 × 5/2 అంటే 4 × 5 ఎంత అంట? 20. 20/2 అంటే ఎంత అవుతుంది? 10. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో n × n + 1/2 is the formula in order to calculate the genotypes of a given alleles. Right? N is number of alleles andi. Very good. Very good. Right? So this is about the overall explanation regarding and bits regarding the part 1 of genetics. సో ఈ యొక్క జెనెటిక్స్ పార్ట్ 1లో ఇంపార్టెంట్ అంశము మెండల్ యొక్క లాస్కి సంబంధించిన డీవియేషన్స్. ఓకేనా? మరి పార్ట్ 2తో మరొకసారి మీతో మీట్ అవుతాను. సో ఐ హోప్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మీకు వచ్చినట్లుగా భావిస్తున్నాను. ఓకే. సో ఇంకేమన్నా మీరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి తర్వాత కామెంట్ సెక్షన్లో మళ్ళొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఏవైతే టాపిక్స్ అవసరం అనుకుంటున్నారో వాటిని, తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ పరంగా, మెటీరియల్ పరంగా, ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అండి. సరస్వతి గారు మీరు అడిగారు కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్టడీ చేయండి. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ క్లాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ అండి. దీంతో నేను ఈ యొక్క సెషన్ ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళొకసారి మీకు చెప్తున్నాను, మీకు కావలసినటువంటి టాపిక్స్ను S&S నిపుణుల సహాయంతో, ముఖ్యంగా విజయ్ సార్ ద్వారా ప్రత్యేకించి మీకు అందుతుంది. బయాలజీలో మనకి ఇటు PGT కానీ TGT పరంగా మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేంత వరకు విశ్రమించం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్ సెషన్. సో ఈ లైవ్ సెషన్కి వచ్చినటువంటి అందరికీ కూడా ఓకేనా, చాలా క్విక్గా కామెంట్స్లు పోస్ట్ చేయడానికి కానీ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి యాక్టివ్గా ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఒక్కసారి సో థ్యాంక్స్ చెప్తూ, తర్వాత మీ యొక్క ప్రిపరేషను ఎప్పుడు కూడా S&S మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, సో డైలీ ఉంటుందా సార్ అంటే డైలీ ఉండదండి. మీరు పెట్టేటటువంటి, అదే నేను చెప్తున్నాను కదా, మీరు లైవ్ సెషన్ అయిన తర్వాత ఆ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్ కింద పోస్ట్ చేయండి. ఎందుకంటే లైవ్ సెషన్లో చాలా ర్యాపిడ్గా మీరు పెట్టే స్టేట్మెంట్స్ అనేవి పోతూ ఉంటాయి. అన్నీ చూసి చదవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఈ వీడియో మనకు ఎప్పుడైతే లైవ్ సెషన్ కట్ అవుతుందో ఆ తర్వాత వీడియో ఒకటి మనకు యూట్యూబ్లోకి వస్తుంది కదా, అక్కడ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే దానికి సంబంధించినటువంటి ప్రయారిటీని బేస్ చేసుకొని ఎక్కువ మందికి ఏ టాపిక్ అవసరమో దాని పరంగా నేను డిస్కస్ చేస్తాను. మరొకసారి మరొక లైవ్ సెషన్తో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఫర్ ద పార్ట్ 2. సో విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి జెనెటిక్ డిజార్డర్స్ను మనకు ప్రత్యేకంగా దాని మీద మనం స్ట్రెస్ చేస్తాం. రైట్. విత్ దిస్ ఎస్, సో I got clear picture on topic. Thank you so much, sir. PS Kumar garu. Please any topics cover చేయండి sir, please. Okay, right. సో మరి దీంతో యొక్క సెషన్ను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.